లాస్ట్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ అడిగితే ఆయన అన్నాడు, నాకు ఒంట్లో బాగుంటలేదు, బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కోట గురించి పంచభూతాలే తోడై సదా ఆప్యాయంగా జెన్నీ ఈవేళ ప్రొడక్షన్ భోజనం చేయకు, ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది, నాతో పాటు తిండి కానీ అని కలిపి దగ్గర పెట్టేవాడు. అంత ఆప్యాయంగా పెట్టేవాడు. ఇప్పుడు కోట శ్రీనివాస గారు కొన్ని అంటే మీరు వినారు లేదో, అంటే ఇతర భాష నటులు వచ్చేస్తున్నా అంటే నేను కూడా ప్రకాష్ రాజ్ గారు అందరూ వచ్చేవారండి, హిందీ యాక్టర్లు అందరూ వచ్చేవారు. అంటే ఈయన కొద్దిగా ప్రాబ్లం తగ్గుతున్న టైంలో నాకు అలా అనిపించిందండి. వాడి ప్రాబ్లం తగ్గుతుందమని అనలేదు, వాడి మనసులో ఉన్న మాట అది మనసులో ఉన్న మాట. మిగతా వాళ్ళు భయపడేవారు చెప్పడానికి. చాలా మందికి ఉంది, మన వాళ్ళు ఉండక బయట వాళ్ళు ఎందుకని చాలా మందికి ఉంది భావం, కానీ ధైర్యంగా చెప్పేవారు కదా కెమెరా ముందు. తనకి మొండి ధైర్యం. ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు కదా, ఆ సినిమాలో దెబ్బలు కూడా తిన్నాడు ఎన్టీ రామారావు అభిమాని. ఒకళ్ళు దెబ్బలాడుకున్న సందర్భాలు ఉన్నాయండి ఎప్పుడన్నా? ఏదైనా ఆర్గ్యుమెంట్ ఆఖరి వరకు పరితపించాడండి బాబు ఆయనతో, అది ఇంకా వేషాలు కావాలని. ఆర్టిస్ట్కి చావదండి సార్ అది. బ్రహ్మానంద గారితో మీకున్న కాంబినేషన్ ఎప్పుడు వచ్చినాయి? చాలా చేసి బ్రహ్మానందం ఫాదర్ వేశాను, మామగారు వేషం వేశాను, లెక్చరర్స్ గా మేము ఇద్దరం చిరంజీవి గారు పిక్చర్ చాలా. ఎలా ఉంటారు సార్ ఆయన షూటింగ్ దాంట్లో? అంటే కొద్దిగా గర్వంగా, అంటే నేను పెద్ద యాక్టర్ని, నువ్వు చిన్నోడివి ఏమండి ఒకళ్ళ క్యారెక్టర్ అనలైజ్ చేయాలంటే హాఫ్ హ్యాండ్ షర్ట్ ఇవ్వండి, షర్ట్ మొదలు పెట్టి నాప్కిన్ వేసి పుస్తకాల దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటారు సార్ సౌందర్య చూడడానికి? అసలు మన ఇంట్లో పిల్లలా ఉండేదండి అమ్మాయి. అమ్మాయి ఇప్పుడు సాయి పల్లవి ఆ అమ్మాయి లాగే ఇంట్లో పిల్లలా ఉంటుంది చక్కగా. చిన్నవాళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ ఎలా ఉంటుంది? అది వాళ్ళు స్టాల్వర్డ్స్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ కామెడీ యాక్టర్ జెన్నీ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ కామెడీ అన్నాను కానీ మీరు అన్ని రంగాల్లోనూ మీరు వేయగలరు నాకు అనిపిస్తుంది. చూడడానికి కామెడీ యాక్టర్ అని అన్నారు కానీ అంటే సూపర్ బజార్ లాంటి వాళ్ళు మేము. ఎన్ని ప్రొడక్ట్స్ ఉండాలి కదా, ఏ వేషం ఇస్తే వేషం చేయాలి, చేయగలన నమ్మకం డైరెక్టర్ ఉండాలి. డైరెక్టర్ ఉన్నప్పుడే మనం పిలుస్తారు కదా, అందుకని అది ఇది లేదు. కానీ ఎటు వచ్చి నా ఫేస్ కొంచెం కామెడీకి, హీరోకి పనిచేయదు, విలన్కి పనిచేయదు నా ఫేస్, అందుకని కామెడీకి పని చేస్తుందని ఎక్కువ కామెడీ వేషం. అంటే ఆ పళ్ళు, ఆ కళ్ళు, కొద్దిగా హెయిర్ స్టైల్ కొద్దిగా నవ్వొచ్చేలాగా ఉంటుందండి చూడగానే. అదే అందుకని పెక్యులర్గా ఉన్నాడు. ఫస్ట్ జంజాల్ గారు నన్ను స్టేజ్ మీద ఐడెంటిఫై చేసి వేషం ఇచ్చారు. అయితే సార్ కోట శ్రీనివాసరావు గారు ఆయన ప్రముఖ యాక్టర్. ఆయన ఎన్నో 700-800 పిక్చర్లు యాక్ట్ చేశారండి. ఆయన లాస్ట్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ అడిగితే ఆయన అన్నాడు, నాకు ఒంట్లో బాగుంటలేదు, అయినా నేను ఇంకా వేషాలు వేయగల శక్తి ఉంది నాకు, నేను డైలాగ్ చెప్పగలను కానీ వేషాలు ఇవ్వట్లేదని బాధపడ్డారు నా దగ్గర. కానీ ఆయన చనిపోయారు. అసలు మీతో అనుబంధం ఎక్కడన్నా ఉందా అండి? కోట శ్రీనివాసరావు కోట ఆత్మశాంతికి మనం నివాళులు అర్పిస్తూ మన ఇంటర్వ్యూ మొదలెడదాం. కోట నాకు సినిమా రంగంలోకి వెళ్ళక ముందు నుంచి పరిచయం. నాటక రంగంలో మిత్రులం మేము. తను నాటకాలు వేసేవాడు, నేను నాటకాలు వేస్తూ ఉండేవాడిని. మాకు కామన్ గురువు దేశరాజ్ హనుమంతరావు అని ఆయన ఉండేవారు. ఆయన సుబ్బరాయ శర్మ, కోట వీళ్ళందరూ ఆయన డైరెక్ట్ చేస్తుండేవారు. దాంట్లో నేను చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవాడిని. అప్పటికి మాకు ఈసీఎల్లో ఎంప్లాయీస్ అందరం కలిసి జ్యోతిర్మేను కల్చరల్ అసోసియేషన్ పెట్టుకుని చిన్న చిన్న నాటికలు వేస్తూ ఉండేవాళ్ళం మేము. ఆ విధంగా నాకు కోట పరిచయం. అతను బ్యాంకులో వర్క్ చేస్తూ ఉండేవాడు.
అయితే ఆ తర్వాత అతను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత బాగా ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద యాక్టర్ అయిన తర్వాత పాపులర్ బాగా నటుడు అయిన తర్వాత ఉద్యోగం రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. ఏఈఆర్లో కూడా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. అయితే అప్పుడు అతను ఏం చేశాడంటే అప్పుడు నాటకాల వాళ్ళని తను చేస్తున్న షూటింగ్ ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ వస్తే డైరెక్టర్లు పరిచయం చేసేవారు. నన్ను అలాగా ఆ నలుగురు అనుకుంటా సినిమా దానికి డైరెక్టర్ నన్ను పరిచయం చేసి జెన్నీ అని మా ఫ్రెండ్ అండి నాటకాలు వేస్తూ ఉంటాడు, ఏదైనా వేషం ఉంటే ఇవ్వండి సూటబుల్ అని అంటే ఆయన నాకు అప్పుడు ఒక వేషం ఇచ్చారు ఆ నలుగురు. అప్పుడు నాకు బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కోట గురించి ఎవరో ఇంకొక అబ్బాయి వచ్చాడు. వచ్చి నేను నాటకాల్లో వేషాలు చాలా వేశానండి, నాకు వేషం ఇప్పించండి అన్నాడు. అంటే డైరెక్టర్ గారితో పరిచయం చేశాడు. పరిచయం చేసి ఆ అబ్బాయికి కూడా వేషం. ఆ అబ్బాయి డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయాడు. 4-5 టేకులు అయ్యాయి అయినా చెప్పలేకపోయాడు. చెప్పకపోతే కోట కోపం వచ్చింది. చిన్న డైలాగ్ అది 4-5 టేకులు తిన్నావు, నువ్వు నాటక రంగం నుంచి వచ్చినావు, నిజంగా నాటక రంగం నుంచి వచ్చావా? ఎప్పుడు కూడా నాటక రంగం నుంచి వచ్చాను నన్ను అబద్ధం ఆడకు, నిజంగా నాటక రంగంలో కృషి చేసిన వాడికి 4 లైన్లు డైలాగ్ చెప్పడం అవలీలగా చెప్పేయగలవు, కానీ నువ్వు అబద్ధం ఆడు, కావాలంటే నువ్వు ఎవరి దగ్గర చెప్పుకో, నా దగ్గర చెప్పకు అని చెప్పి గట్టిగా కోపడ్డాడు. అంటే నాటక రంగం అంటే అంత బాగా ప్రేమించేవాడు. నాటక రంగంలో ఉన్న వాళ్ళని పరిచయం చేసేవాడు. అలా తను బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత షూటింగ్లో నేను కోటాతోటి ఒక 5-6 సినిమాలు కాంబినేషన్లో వేశాను. మేము వేసిన కాంబినేషన్లో లేని సినిమాలు చాలా ఉన్నాయనుకోండి. ఆప్యాయంగా జెన్నీ ఈవేళ ప్రొడక్షన్ భోజనం చేయకు, ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది, బీరకాయ కూర అది పంపించింది మా ఆవిడ, మంచి పచ్చడి తిను, నాతో పాటు తిండి కానీ రా అని కలిపి దగ్గర పెట్టేవాడు. అంత ఆప్యాయంగా పెట్టేవాడు భోజనం. అది నాకే కాదు చాలామంది ఆర్టిస్టులకి అంత ఆప్యాయంగా ఉండదు. అయితే ఉన్న మాటని నిష్కల్మషంగా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుకు సూటిగా చెప్పేవాడు. అందుకని చాలా మంది పొలవిరుపు మాట్లాడతాడు ఇది ఏది అని అనుకున్నాడు. మొహమాటం ఏముండేది కాదు, నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ఆ ప్రాంతంలోకి డబ్బింగ్ అది వెళ్ళినప్పుడల్లా వెళ్ళేవాడిని, కూర్చోబెట్టి కాసేపు తను ఖాళీగా ఉంటే కబుర్లు చెప్పేవాడు. అలాగే ఇంకొక మంచి గుణం ఏంటంటే అండి, ఎవరైనా పరుగురు నుంచి ఒకసారి గుంతకల్లో ఒక ఆర్గనైజరు అతను నాకు తెలుసున్న అతను వచ్చాడు. వచ్చి కోటా గారిని చూడాలని ఉందండి, వాళ్ళ ఇంటికి వెళ్తానండి అని వెళ్ళాడు. అక్కడి నుంచి ఫోన్ చేశాడు నాకు, సెక్యూరిటీ వాళ్ళు రానివ్వటం లేదండి నన్ను లోపలికి, మీరు కోటా గారితో చెప్తారా అని. నేను కోటాకు ఫోన్ చేసి, సార్ మా ఫ్రెండ్ గుంతకల్ నుంచి వచ్చాడు, మాట్లాడాలంటే రమ్మనరా, దానికి ఏముందంటే సెక్యూరిటీ అలో చేయటం లేదు అంటే బయటకు వచ్చి అతను తీసుకెళ్ళి అతనితో పాటు ఫోటోలు తీసుకుని అంతలా. ఇంకో కుర్రాడు కూడా గుంటూరు నుంచి, అలా ఎవరైనా కుర్రాళ్ళు వస్తే నేను ఫోన్ చేసి చెప్తే వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళని ఎంటర్టైన్ చేసి ఫోటోలు తీసుకుని పంపించేవాడు. అంత మంచిగా మిగతా వాళ్ళ ఫోజులు కొట్టేవాడు కాదు, కానీ మాట తీరు మాత్రం చాలా కఠినంగా చాలా పుల్లగిరిపినట్టుగా ఉండేది. అంటే మొట్టమొదటి ఎలా ఉందా, చివర బాగా పేరు వచ్చిన తర్వాత అంటారా? అంటే ఏం లేదు, నాటకరంగా అతను స్వభావ సిద్ధంగా అతను నేచర్ అది మొట్టమొదటి నుంచి అతను ఉన్నది ఉన్నట్టుగా సూటిగా చెప్పడం. మేము ఒకసారి నాటకం వేసాం, అది నందమూరి వీరేంద్రనాథ్ నాటకం, చీమ కుట్టిన నాటకం. దాంట్లో హీరోయిన్కి గొడుగు పడతాడు స్టేజ్ మీద, మేకప్ చేసుకుంటూ ఉంటే నాటక రంగానికి సంబంధించింది. అంటే నాటకం అంతా అయిపోయింది, మాకు ప్రైజులు వచ్చాయి. నన్ను పట్టుకుని వాయించాడు. ఎలా నాటక రంగంలో ఎవరైనా హీరోయిన్కి అలా గొడుగు పడతారా? సినిమా రంగంలో పడతారు, కానీ అది తప్పు కాదా, మీరు చేసింది తప్పు కాదా అని నన్ను వాయించాడు. నన్ను ఎందుకు వాయిస్తాను, మా డైరెక్టర్ అన్నాడు. డైరెక్టర్ చూసి బిట్టు చేశారు వాళ్ళు, అంతకంటే ఏం లేదు అన్న. ఎస్కేపిజం కాదు, నువ్వు చెప్పాలి కదా, అలా పట్టకూడదు. అది కామెడీ నాటికి కాబట్టి కామెడీలో చిన్న ఎక్స్క్యూజ్ ఉంటుంది కాబట్టి సరదాగా పెట్టాడు. నాటక రంగంలో వాళ్ళు కూడా ఇలా పోజు కొడుతున్నారని ఏదో చెప్పడానికి అయ్యి ఉండొచ్చు మన డైరెక్టరు. ఇదే అందుకని నాటక రంగం నుంచి కూడా ఏదైనా ఉంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్పేవాడు. ఇది బాగా చెప్తే కూడా అప్రిషియేట్ చేయడు, బాగా చెప్పేవారు ఆ డైలాగ్ బాగుందిరా అని అప్రిషియేట్ చేసేవాడు కూడా. అందుకని నా మీద నమ్మకం వచ్చి పరిచయం చేసేవాడు. అక్కడ ఏంటంటే సినిమా రంగంలో ఏంటంటే అండి, ఎవరిని పడితే వాళ్ళని పరిచయం చేస్తే వాడి పెర్ఫార్మెన్స్ సరిగ్గా బాగోలేకపోతే పరిచయం చేసిన వాళ్ళు అంటారు, ఏంటండి ఇలాంటి ఆర్టిస్ట్ని పరిచయం చేశారంటారు కదా.
అందు గురించి నమ్మకం ఉన్న వాళ్ళని పరిచయం చేసేవాడు. తర్వాత మా ట్రూప్లో వేసేవాళ్ళని చాలా మందికి పరిచయం చేసేవాడు. చాలా అలా భోజనం పెట్టండి, అన్నదాత సుఖీభావ అంటారు చూడండి. వాడు ఎక్కడున్నా వాడు ఆత్మశాంతి కదా, వాడు అన్నదాతే. అంటే మొట్టమొదట్లో ఎంత వచ్చి ఆ డబ్బులు, అంటే డబ్బు గురించి పాట పడ్డారా? ఎప్పుడు కూడా అదేమి డబ్బు గురించి నాకు తెలిసినంత వరకు డబ్బు తాపత్రయం ఏమీ లేదు. వేషం ఎలా చేయాలని కసి, దాంట్లో ఏ విధంగా మాండలికం ఎక్స్పెక్ట్ అండి. తెలంగాణ మాట్లాడడం కానీ, ఈస్ట్ గోదావరి ఇది కానీ, రాయలసీమ కానీ, అలాగే మేనరిజం ఏదో ఒకటి టిపికల్గా చేసేవాడు వేషాన్ని, సంథింగ్ స్పెషల్గా కాకపోతే అప్పుడు శ్రీరంగారావు గారు, రావు గోపాలరావు గారు వీళ్ళందరూ విలన్గా మంచి పేరు, కామెడీ కూడా చేశారు వాళ్ళు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అందుకున్నవాడు కోటయ్య కదా. కోటకి రీప్లేస్మెంట్ లేదు సార్, తర్వాత ఇంకోటి ఎవడైనా పుట్టాలి. అంటే నా ఉద్దేశం జెన్నీ గారు, పేరు లేనప్పుడు మీతో మాట్లాడచ్చు, బాగా పేరు వచ్చేసింది అనుకోండి, నువ్వు ఎవడన్నట్టుగా చూసారా? లేదు, ఎప్పుడు పాపమ్మ పొరపాటును కూడా అలా అనుకోకూడదు. ఎప్పుడు చెప్తున్నా కదా, నేను ఎవరినైనా వాళ్ళు చూడడానికి వస్తే వాళ్ళ ఇంటి దగ్గర సెక్యూరిటీ అలా చెబితే నేను ఫోన్ చేస్తే బయటకు వచ్చి తను తీసుకెళ్ళేవాడు. అదేలేండి. అలాగే నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా కూర్చోబెట్టేవాడు, కబుర్లు చెప్పేవాడు, టీ ఇచ్చేవాడు. వాళ్ళ కోడలు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరూ కూడా పరిచయం నాకు ఫ్యామిలీ. ఎప్పుడు అలాంటి పోజు కొట్టడం, నిర్మోహమాటంగా మొహం మీద అనడం ఏదైనా. మనం పొరపాటుని పలకరించకుండా చూడుకున్న రవీంద్రబాద్లో వెళ్ళిపోయాం అనుకో, ఓ పెద్ద నటుడు అయిపోయావు, పలకరించడం లేదని సరదాగా వాళ్ళకుండా. అంటే బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత ఎంత వచ్చిందంట, అంటే ఒక సినిమాకి ఎంత తీసుకున్నారంటారు ఆ రోజుల్లో? అంటే ఇప్పుడు ఏంటంటే కోట్లు సార్, ఇప్పుడు ఏదైనా సినిమా ఉందనుకోండి కోట్లు అంటున్నారు అన్నమాట. తర్వాత ఇంకోటి అండి, మన పరిధి దాటకుండా మనం వ్యవహరిస్తే స్నేహం 10 కాలాల పాటు నిలబడుతుంది సార్. పరిధి దాటామనుకోండి అవాయిడ్ చేస్తారు. అనవసరమైన క్వశ్చన్లు కొన్ని అడిగామనుకోండి, సపోజ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, నీకు ఎందుకు రావంటాడు. తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనతో సరిగ్గా మాట్లాడు. అంటే ఏమవుతుందంటే నేను అనుకోండి, మా ఫ్రెండ్స్ అరే ఎంత నువ్వు వెళ్ళావు మీడియాకి ఎంత డబ్బులు సంపాదించావు, నీకు రోజు ఎంత, అదో సరదా అన్నమాట. సరదానికి ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్ లో వాళ్ళ మీద క్రేజీ ఉంటుందండి కామన్ మ్యాన్ కి. అదే ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ లో ఎల్డీసీ యూడీసీ అనుకోండి, నీకు జీతం ఎంత గమ్ముని అడగరు. చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే బాగా సంపాదించారా అండి అని అడుగుతాడు. అంటే బాగా డిఫైన్ చేయి, బాగా అంటే ఏంటి డిఫైన్ చేయి. బాగా అంటే రామానాయుడు గారిలో సంపాదిస్తేనే బాగా, శోభన్ బాబు గారిలో సంపాదిస్తేనే బాగా. ఫస్ట్ బాగా అంటే ఏమిటో తెలుసుకో. నేను బాగా సంపాదించాను, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించాను నేను, నాకు చాలు, అదే బాగా నాకు. నీకు కోట్ల మీద బాగా అంటే నీకు కోట్లు ఉంది, అలా ఎవరిని అడక్కు. నువ్వు చేసే వ్యాపారం చేస్తున్నావు, నువ్వు బాగా సంపాదించావని నేను అడిగానా? ఈవెన్ ఆటో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఏదైనా క్యాబ్ ఎక్కిన క్యాబ్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, సార్ బాగా సంపాదించారని. అదే ఆ సినిమా ఫీల్డ్ అంటే క్రేజీ. ఇది వీళ్ళు ఫ్రెండ్స్ తో ఏం చెప్పుకుంటారంటే అండి, మా కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, అరే నా జీవితంలో 50 కోట్లు సంపాదించానరా, 60 కోట్లు సంపాదించానరా అంటే, సైకిల్ తొక్కుతూ ఒక 50 కోట్లు సంపాదించాను అన్న ఒక ఫ్రెండ్స్ కి చెప్పుకుంటాడు జనరల్ గా. అలాగా వాళ్ళు చెప్పుకుంటే పర్వాలేదు కానీ మనం వాళ్ళు చెప్పుకుంటే అదేలేండి. ఒక సినిమాకి అప్పుడు అసలు నేను ఎప్పుడు ఏ యాక్టర్ని ఎప్పుడు కూడా, ఎందుకంటే జీవితంలో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు నేర్పింది నాకు సినిమా రంగమే. ఎందుకంటే ఆఫీసులో పెద్ద అంత రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు, చనువుగా మాట్లాడుకునే వాళ్ళం, కాలేజీలో రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. సినిమా ఫీల్డ్ వచ్చేటికి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం అయినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఎప్పుడు అక్కినేని నాగేశ్వరరావుతో నేను 2-3 సినిమాలు చేశాను. అప్పుడు ఆయన కూర్చోండి అంటే నేను ఎప్పుడు కూర్చోలేదు, అలా కింద కూర్చునేవాళ్ళం, లేకపోతే ఇలా చేతులు కట్టుకుని ఇచ్చేవాళ్ళం. విశ్వనాథ్ గారి దగ్గర పిక్చర్లు చేశాను, కూర్చుండి ఆయన పక్కన ఎప్పుడు కూర్చోలేదు. నేను కూర్చునే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళే కూర్చోమన్నారు కాబట్టి మనం కూర్చున్నాం. బట్ ఏమిటంటే మన స్థాయి మనం తెలుసుకోవాలి, అదే అప్పుడు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. విశ్వనాథ్ సత్యనారాయణ గారితో పరిచయం ఉంది కదా అని ఆయన కూర్చోవా అంటే ఆయన ఎదురుకుండా కూర్చోగలవా? కూర్చోలేము కదా, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కోట శ్రీనివాస గారు కొన్ని, అంటే మీరు విన్నారో లేదో, అంటే ఇతర భాష నటులు వచ్చేస్తున్నా అంటే నేను కూడా ప్రకాష్ రాజ్ గారు అందరూ వచ్చేవారండి, హిందీ యాక్టర్లు అందరూ వచ్చేవారు. అంటే ఈయన కొద్దిగా ప్రాబ్లం తగ్గుతున్న టైంలో నాకు అలా అనిపించిందండి. వాడి ప్రాబ్లం తగ్గుతుందమని అనలేదు, వాడి మనసులో ఉన్న మాట అది మనసులో ఉన్న మాట. మిగతా వాళ్ళు భయపడేవారు చెప్పడానికి, వాళ్ళు చాలా మందికి ఉంది, మన వాళ్ళు ఉండక బయట వాళ్ళు ఎందుకని చాలా మందికి ఉంది భావం, కానీ ధైర్యంగా చెప్పేవారు కదా కెమెరా ముందు. తనకి మొండి ధైర్యం అసలు. అది ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు కదా కృష్ణ గారు, ఆ సినిమాలో దెబ్బలు కూడా తిన్నాడు ఎన్టీ రామారావు అభిమానులు.
వాళ్ళు కొట్టారు కూడా. అయినా సరే రాష్ట్రం అంత బాగుంది అందుకని రాజనాలు తిట్టుకునేవారు విలన్ని. వస్తున్నాడు దొంగముడా కొడుకు అని తిట్టేవారు అందరూ ఆడాళ్ళు. అంటే ఆ పాత్ర సక్సెస్. సూర్యకాంతం చేసిన గయ్యాలి ఏదో పెడుతుంది కాపురం అలా అని అలా అనుకున్నాను తప్పితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనేవాడు. ఎప్పుడు అలాంటివి అంటే ఆయన తడబడ్డం కానీ ఏ పాత్రను అవలేలుగా చేసేవారండి లేదా కొద్దిగా ఇబ్బంది పడేవారండి? లేదు అదొద్దు ఇదొద్దు అంటే ఇంప్రవైజ్ చేసుకున్నాడు చక్కగా. ఆహా ఆ పరిధి దాటకుండా రైటర్ రాసింది, డైరెక్టర్ చెప్పింది ఆ ఫ్రేమ్ లో, దాని మీద ఇంకా కొన్ని యాడ్ లిప్స్ వేసేవారు. జంజాల్ గారు మాట అంటూ ఉండేవారు, రైటర్ రాసిన దానికి మనం ఇంప్రవైజ్ చేసి ఏదైనా డైలాగ్ వేస్తే ఫ్లేవరు గ్లామరు రావాలి కానీ లెంగ్త్ కాదు. ఫ్లేవర్ గ్లామర్ రావాలి. దాని మీద ఇంకా బెటర్ గా నీవు వేసిన వరడు వల్ల ఆ ఒరిజినల్ సెంటెన్స్ ఇంకా బ్యూటీ రావాలి. అలాంటి వరడు తడితేనే వేయాలి, లేకపోతే ఏదో ఒకటి వేయాలి. మా కొత్తలో డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఇంప్రవైజ్ ఎక్కువ చేసేసేవాళ్ళు అనవసరంగా. అందులో చిన్న వేషాలు వేసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ 1-2 సీన్లోనే మనం మెరిట్ చూపించాలని చెప్పి ఓవర్ యాక్ట్ చేస్తారు తెలియక. దాని పరిధి ఎంతో తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత అనుభవం ఇచ్చిన తర్వాత తెలుసుకున్నాం మేము, ఓహో దీని పరిధి, వేషం పరిధి, ఇది పర్పస్, ఇది ఈ పర్పస్ దాటి వెళ్ళకూడదు అని చెప్పి కోట చెప్పేవాడు కూడా. తను మాకు ఒకసారి ఏదో సినిమాలో నా కూతురుని చూసుకుందుకు కోట కొడుకు పెళ్లి చూపులకు వస్తాడు. వస్తే ఏదో మామూలుగా మాట్లాడుకుంటూ మా అమ్మాయి బుద్ధిమంతురాలండి నా పోలికే అన్నాను నేను. స్క్రిప్ట్ లో లేనిది అన్నా. అంటే బాగుందిరా అలాగే నేను దీని మీద కౌంటర్ వేస్తానన్నాడు. ఏంటి గురువు అన్న అంటే నువ్వు అలాగే అని చెప్పి మా అమ్మాయి బుద్ధిమంతురాలండి బుద్ధిమంతురాలు అంటే నా పోలికే అంతా అంటే బట్టతల మీ అమ్మాయికి అన్నాడు. డైరెక్టర్ గారు అన్నారు బాగుందండి ఇది అలాగే ఉంచండి యాజ్ ఇట్ ఈస్. ఇంప్రూవైజేషన్ పడుతూ ఉంటాయి అలాంటివి. అలా చాలా బాగా ఇంప్రూవైజ్ చేసేవాడు. ఇప్పుడు బట్టతల అంటే మీరు బాధపట్ల చాలా మంది ఏంటంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది చక్కగా వేసేవాడు. బ్రహ్మానందం కూడా అలాగే బ్యూటిఫుల్ ఇంప్రూవైజేషన్ చేసేవాడు. బట్టతల ఉండటం వల్ల మీ అందం బాగా పెరిగిందండి. అది తెలియక చాలా మంది అనుకుంటారంటే బట్టతలతో బాధపడుతుంటారు. కానీ విషయం ఏంటంటే దాంతో మా అమ్మాయి బంగారు తల్లిని నా పోలికే అంటే నీ పోలికే అంటే బట్టతల అన్నాడు. రెలివెన్సీ కూడా ఉండాలి కదా. చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి. అలాగే దివాకర్ బాబుకి పరిచయం చేశాను రైటరు. ఈ యమలీల అవి రాశారు చూడండి, మాయలోడు అని నాటక రంగం నుంచి వచ్చిన అతను. చాలా మంచి నాటకాలు. రసరాజ్యం అద్భుతమైన నాటకం రాశాడు. దాంట్లో కోట బ్రదర్ కోట శంకర్రావు అద్భుతమైన వేషం. అతను కూడా చాలా గొప్ప నటుడు. చాలా రసరాజ్యం నాటకంలో హీరో అతనే. ఆ దివాకర్ బాబుకి నన్ను పరిచయం చేస్తే అప్పుడు దివాకర్ బాబు నన్ను మాయలోడి సినిమాకి డాక్టర్ వేషం, దానికి బాబు మోహన్ తోటి కాంబినేషన్. మొన్న అంటున్నాడు బాబు మోహన్ కూడా మేము ఉప్పు కప్పురం సినిమా చేసాం ఈ అమ్మాయి కీర్తి సురేష్ కాంబినేషన్ లో. దాంట్లో మంచి వేషం వేశాడు బాబు మోహన్. వేస్తే ఏం చెంది ఇంకా నీళ్ళు వచ్చాయి ఇంకా వేషాలు వేస్తున్నావా, ఇంకా ఓపిక ఉందా అన్నాడు. అయితే మీలాంటి వాళ్ళని చూసి తెచ్చుకుంటున్నావా ఓపిక, నువ్వు ఎన్ని పాత్రలు అంటే అటు ఎమ్మెల్యే గాను మినిస్టర్ గాను రాజకీయాలు ఎన్ని పాత్రలు వేశాడు. సినిమా మీరే మాకు ఇన్స్పిరేషన్ అయ్యా మేము. ఎందుకంటే బాబు మోహన్ కాంబినేషన్, కోట, బ్రహ్మానందం కాంబినేషన్, ఏవిఎస్ వీళ్ళందరితో చెప్తాడు. కాకపోతే కొద్దిగా విషాద చాలేనంటే వాళ్ళ అబ్బాయి చనిపోవడం ఆయన కళ్ళెదురకుండా అది ఇద్దరికి పాపం ఇద్దరికి అదే బ్యాడ్ లక్ పాపం. బాబు మోహన్కి కోట కొడుకు కూడా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో పోయాడు, బాబు మోహన్ కొడుకు కూడా అలాగే పోయాడు పాపం. చాలా బ్యాడ్ లక్, చాలా పెద్ద దెబ్బ వాళ్ళకి. చాలా కృషించిపోయాడు బాబు మోహన్ కూడా, బక్కగా అయిపోయాడు. కోట కూడా చాలా, ఎందుకంటే కోట వ్యవహారాలన్నీ కోట కొడుకే చూసేవాడు ప్రసాద్. ఫైనాన్షియల్ మ్యాటర్లు కానీ ప్రొడక్షన్ ఇతను కాల్ షీట్స్ కానీ అన్ని చూసేవాడు. కొన్ని సినిమాల్లో వేషాలు కూడా వేసాడు కోట కొడుకు. ఏదో మోటార్ సైకిల్ కొనుక్కున్నట్టున్నాడు ఆయన. మోటార్ సైకిల్ కొనుక్కుని స్పోర్ట్స్ వెహికల్ ఏదో పికప్ 100 కిలోమీటర్స్ పికప్ ఉంటుంది ఆ బండి. యాక్సిడెంట్ లో దాని మీద అవేర్నెస్ లేదనమాట. కొత్త బండి కర్మండి. ఎందుకంటే భగవంతుడు
మనకి డేట్ ఆఫ్ బర్త్ రోజునే డేట్ ఆఫ్ డెత్ కూడా ఫిక్స్ చేస్తాడండి. అది ఎట్లాగో ఏమిటో తెలియదండి. శివుడు అంతటి వాడిని శనిగాడు అన్నట్ట, నేను పలానా రోజున పట్టుకుంటాను చూడండి, నేను శివుడిని, నువ్వు నన్ను ఎక్కడ పట్టుకుంటావు అన్నట్ట. నేను శనిని నిన్నే పట్టుకుంటాను అన్నట్టు. అడిగి ఆ రోజు గడిచిపోయింది. తన శనిగాడు చెప్పిన డేటు అది అయిపోయింది. సాయంత్రం బయట వచ్చి శివుడు అన్నట్ట, నువ్వు నన్ను పట్టుకోలేదు చూడు అంటే, కైలాసంలో లేకుండా ఆయన ఏం చేశాడంటే మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడు శివుడు. ఓకే, శివునిగాడికి దొరకకుండా. మరి కైలాసాన్ని అంత వదిలేసి నువ్వు మర్రి చెట్టు త్వరలో దాక్కున్నావంటే అది నా మహిమే, నిన్ను పట్టుకోవడం అంటే అదే అన్నట్టు శనిగాడు. అట్లాగే ఈ డెత్ అన్నది చెప్పలేమండి ఇది. ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే పుట్టిన ప్రతి జీవికి మరణం ఉంటుందండి. ఈ సమస్త జీవరాశికి అది ఉంటుంది. దేవుడు భగవంతుడు అంటే పుట్టలేదు కాబట్టి ఆయనకి మరణం అంటూ ఉండదు. భగవంతుడు పుట్టినవాడు గిట్టక తప్పదు. చాలా మంది యాక్టర్లు అప్పుడు కోట శ్రీనివాసరావు గారితో మీరు వేసినప్పుడు, ఇప్పుడంటే మీకు కొత్తగా క్యారవాన్ అని వచ్చేసినాయండి. నాకు తెలిసినందుకు మీరంతా కూడా ఒక దగ్గర షార్ట్ గా అంటే గ్యాప్ లో చెట్టు కింద కూర్చోవడం, జోక్స్ చేసుకోవడం, ఏదో అంటే అలవాటు పేకాట కానీ కబుర్లు చెప్పుకోవడం, అంటే ఒకళ్ళు దెబ్బలాడుకున్న సందర్భాలు ఉన్నాయండి ఎప్పుడైనా? ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే, ఏదో కాంట్రవర్షియల్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఏదైనా ఆర్గ్యూ చేసుకోవడం కానీ. ఒకసారి ఇప్పుడు అతను హీరో డాక్టర్ రాజశేఖర్, కోట, నేను, మేము ముగ్గురు కూర్చుని ఉన్నాం. కూర్చుని ఏదో టాలెంట్ ముఖ్యమా లక్ ముఖ్యమా అని ఏదో టాపిక్ వచ్చింది. అయితే ఒకళ్ళు ఎవరో టాలెంట్ ముఖ్యం అన్నారు, ఒకళ్ళు ఏమో లక్ ఉండాలి అన్నారు, అదృష్టం ఉండాలన్నారు. నువ్వేం చెప్తావు అన్న. నేను చెప్తే అదృష్టం ఉంటే టాలెంట్ అదే వస్తుందయ్యా. టాలెంట్ కష్టపడి టాలెంట్ సంపాదించుకుంటే అదృష్టం కొంచెం వస్తుంది. అప్పుడు కోట మంచి మాట అన్నాడు, గుమ్మడికి ఇంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉంటే చాలు. అది చాలా పాపులర్ అయింది ఆ డైలాగ్. సినిమాలో డైలాగ్ కాదు, నిజ జీవితంలో చెప్పి, గుమ్మడికి ఇంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి. అసలు మీరు అంటే ఈసీఎల్లో వర్క్ చేస్తున్నా అంటున్నారు మీరు, అంటే ఈ సినిమాల్లోకి వెళ్ళాలని ఎలా ఆలోచన? అంటే నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అండి, స్టేజ్ ఆర్టిస్ట్ని. నా 12 ఏటని నేను నాటక రంగంలో పల్లి పొడిచని నాటకంలో మా ఊర్లో మా అన్నయ్య ఫ్రెండ్ బొబ్బా నాగేశ్వరరావు గారని ఆయన డైరెక్ట్ చేసిన నాటకంలో నా చేత ఓ మాస్టర్ రోల్ వేయించారు. తర్వాత సినిమా కూడా తీశారు, అది పల్లి పొడుచు. దాంతో చలం వేశాడు గారు. అది నాకు అప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు వేస్తే ఊరంతా పల్లెటూరులో ఏముందండి, దసరాలకి వాటికి నాటకాలు వేస్తారు కదా, అలా వేసాం. ఊరంతా అప్రిషియేట్ చేశారు, చప్పట్లు రుచి మరియాం. మా ఊరు ప్రెసిడెంట్ గారు నాకు వెండి గ్లాస్ ప్రజెంట్ చేశారు. ఈ బహుమతులు కూడా వస్తాయి. ఇది మా అమ్మ చెప్తూ ఉండేది అనమాట, బుద్ధిగా ఉండి బాగా చదువుకుని చక్కగా టాలెంట్ ఏదో ఒకటి ఫైన్ ఆర్ట్స్ డెవలప్ చేసుకుంటే అప్రిషియేషన్ ఉంటుందిరా, చెడ్డ పనులు చేసి అల్లరి చేస్తే అప్రిషియేషన్ ఉంటుంది అని అప్పుడు బీజం పడిందండి. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత కూడా కాలేజీలో కల్చరల్ సెక్రటరీగా చేశాను. అక్కడ నాటకాలు వేసేవాళ్ళం. అక్కడ మాకు రాజమండ్రిలో శ్రీపాది పట్టాభి గారని బాపు గారికి మంచి మిత్రుడు ఆయన. అయితే గోదావరి, రాజమండ్రి అంటే గోదావరిలో ఉన్న యాస భాష తెలిసిపోతుందండి. ఆయన శ్రీపాది పట్టాభి గారు బాపు గారికి మంచి ఫ్రెండ్. గరికపాటి రాజారావు గారి శిష్యుడు శ్రీపాది పట్టాభి గారు. ఆయన నాకు లెటర్ రాసి, బాపు గారికి నా శిష్యుడు, నాటకాల్లో బాగా వేస్తూ ఉంటాడు, వీడికి ఏదైనా అవకాశం ఉంటే ఇవన్నీ లెటర్ రాసి ఇచ్చారు. నేను ఏదో ఆఫీస్ పని మీద మెడ్రాస్ వెళ్ళినప్పుడు బాపు గారి ఆఫీస్కి వెళ్ళి ఆ లెటర్ ఇస్తే, బాపు గారు నా హైదరాబాద్లో పిక్చర్ తీస్తున్నామండి, ఇంకొక 6 నెలల్లో పెళ్లి పుస్తకం అనే సినిమా తీస్తున్నాం, మీరు ఉద్యోగం పాడు చేసుకుని అటు ఇటు తిరగండి, నేను కబురు పంపిస్తాను అని ప్రతి డైరెక్టర్ అలాగే అంటారు. వచ్చిన వాళ్ళని కబురు పంపిస్తామండి అంటారు, ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి అంటారు అని అనుకున్న అజ్ఞానం కొద్దీ. కానీ సిన్సియర్గా ఆయన 6 నెలలు పోయిన తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి నాకు ఒక కవి వేషం ఒకటి రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో నేను తనికెళ్ళబరని దాంట్లో వేసాను. అలా బాపు గారి పరిచయం. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? ఎంత ఇచ్చారండి అప్పుడు? ముందరే చెప్పుకున్నాం కదా కొన్ని విషయాలు అడగకూడదని, దాంట్లో ఇదొకటి. దాంట్లో సుమారుగా అంటే ఆ టైంలో అవి అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి, నిజమైన ఫిగర్ చెప్పాను అనుకోండి, ఓ సింతేనా అన్న అభిప్రాయం వస్తుంది ప్రేక్షకులకి. లేదు నేను గొప్ప కోసం నీకు లక్షలు చెప్పాను, అబ్బో అంత ఇస్తారా అంటారు. దీని మీద నా అనుభవం చెప్తాను. నేను సార్ రాజమండ్రి షూటింగ్ వెళ్తున్నా,
షూటింగ్ వెళ్తుంటే నా పక్కన ఒక కుర్రాడు కూర్చున్నాడు. వాడు పాపం మీరు పెద్దవారిని వాడు ఛాయ్ తెచ్చిస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. వాడు అడిగిన క్వశ్చన్ ఇదే, సార్ మీకు ఎంత ఇస్తారండి అంటే నేను సరదాగా నాకు ఎంత ఇస్తే నీకు హ్యాపీ అయ్యా అని అడిగా. అది మీకెంత ఇస్తే హ్యాపీ ఏమిటండి నాకు అని, చిన్న చిన్న వేషాలు కదండి అన్నాడు. నాకు ఎంత ఇస్తే హ్యాపీ, 1,00,000 ఇస్తారండి అన్నాడు. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం. నాకు 1,00,000 ఇస్తే నీకు హ్యాపీ కదా, 1,50,000 వేసుకో, నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి నాకు అన్నా. ఆ చిన్న వేషాన్ని 1,00,000 ఇస్తారు ఏంటండి, 5 10 ఇస్తారు అంటే తక్కువ ఇస్తే నీకు ఆనందం కదా, 1000 వేసుకో. నాకు తక్కువ ఇస్తే నీకు ఆనందం కదా, 1000 వేసుకో అన్న. 1000కి వేస్తే ఏంటండి మీరు యాక్ట్ చేయరండి, మీరు నిజం చెప్పడం లేదండి అన్నాడు. నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు కాదు కదా, నీతో చెప్పచ్చు. వాడు రైలు దిగి వెళ్ళిపోతూ సినిమా వాళ్ళు వీళ్ళు నిజం చెప్పరు అంటే ఇలా ఉంటాయి క్యూరియాసిటీ. ఏ ఫీల్డ్లో లేని క్యూరియాసిటీ ఈ ఫీల్డ్ సినిమా ఉంటుంది. కానీ విషయం ఏంటంటే నాకు తర్వాత తెలిసింది, వాళ్ళు ఈ అంటే మనో గారు కానీ వీళ్ళందరూ పాటలు పాడినప్పుడు మాకు మొట్టమొదటిలో మాకు 1000 రూపాయలు ఇచ్చారు, 500 ఇచ్చారు మొదటి పాట పాడినప్పుడు అలా చెప్పారు. అంటే దాంట్లో ఏంటంటే ఆ స్థితి నుంచి మేము ఈ స్థితికి వచ్చామని చెప్పడానికి చెప్పచ్చు అది. ఎందుకంటే చిన్నప్పుడు నాటకంలో ఏదో బాలనటుడిగా ప్రైజ్ వచ్చిందండి, తర్వాత నేను బెస్ట్ కమెడియన్, బెస్ట్ యాక్టర్, చాలా పరిషత్తుల్లో చాలా చాలా కప్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గీతామాధురి గారు నాకు కూడా ఒక 3,000 ఇచ్చారు సాంగ్కి. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు 3,000 ఇది కదా, ఈ యొక్క పేరుతో నీకు కచేరీలు చేసుకోవచ్చు, ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళొచ్చు అని. నిజంగానే ఒక ఫేమస్ అయిన నేను నాకు బేసికల్గా ఏంటంటే అండి, కాలేజీకి వచ్చే వరకు నాటక రంగం మీదే ఉండేది. సినిమాకి వెళ్ళిపోవాలి ఇదేదైనా పెద్ద అంత ఉండేది కాదు. కానీ నా బీకామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1966 బీకామ్ అయిపోయిన తర్వాత నాకు ఏజీ ఆఫీస్లో ఇంటర్వ్యూ వచ్చింది, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ థియేటర్ ఆర్ట్స్ కోర్స్ పెట్టారండి నాటక రంగంలో. చెన్నారెడ్డి గారి హయాంలో డాక్టర్ ఏఆర్ కృష్ణ గారని పద్మశ్రీ అవార్డు, ఆయన 3 years కోర్స్ యాక్టింగ్. ఆ కోర్సులో చేరాను నేను, యాక్టింగ్ బెటర్మెంట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అప్పుడప్పుడు సినిమా వాళ్ళు వస్తూ ఉండేవారు మా ఇన్స్టిట్యూట్కి. దేవదాస్ కనకాల గారు కూడా తరచు వచ్చేవారు. దేవదాస్ కనకాల గారి మిస్సెస్ మాకు లెక్చరర్ కూడా ఆవిడ, రాజీవ్ కనకాల మదర్, ఆవిడ వచ్చింది. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనం సినిమాలో వేస్తే బాగుంటుంది ఇది అని చెప్పేసి చిన్న కోరిక పుట్టింది. కానీ ఉద్యోగం వదులుకుందుకు భయం. ఎందుకంటే ఏమో సినిమా రంగంలో ఎవరు మన గాడ్ ఫాదర్ లేరు, మనం అక్కడ క్లిక్ అవ్వకపోతే చాలా కష్టం, ఉన్న ఉద్యోగం పోగొట్టు అంటే ఇంతలోకి జంజాల గారిని ఒకసారి మేము అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే కష్టపడి నాటకం వేసి దానికి సినిమా దర్శకుల్ని ఆహ్వానించేవాళ్ళం గెస్టులుగా. ఒకసారి జంజాల గారు మా నాటకానికి గెస్ట్గా వచ్చారు. మా డైరెక్టర్ తల్లావజ్జు సుందరం అని చాలా చాలా గొప్ప డైరెక్టర్ అండి. నాటక రంగంలో 150 సార్లు ఉత్తమ డైరెక్టర్ వచ్చాడు అతను. అతని దగ్గర నేను 25 ఏళ్ళు వచ్చేసా. భార్యను రాస్తూ ఉండేవాడు నాటికలు. దాంట్లో మేము సంక్రమించి పార్థసారథి గారు రాసిన నాటిక వేసాం. అది చూశారు జంజాల గారు. చూసి వీడు ఎవడో పెక్యులర్గా ఉన్నాడు, కామెడీ వేషం వేసాను దాంట్లో. వీడు సన్నగా ఇంకా సన్నగా ఉండేవాడు అప్పుడు, నేను పెక్యులర్గా ఉన్నాడు అని చెప్పేసి అప్పుడే అహనా పెళ్ళి కొత్తగా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఇండస్ట్రీ. రామానాయుడు గారు, అన్నపూర్ణ వాళ్ళు స్టూడియో కట్టారనమాట. చేస్తే జంజాల గారి బీబీ పట్టాపురం అని పేరు విని ఉంటారు, మొన్న చనిపోయారు. అతను నాకు మంచి ఫ్రెండ్ అండి, జంజాల గారికి ఫ్రెండ్. జంజాల గారు పట్టాపురం ఫోన్ చేసి నేను నాటకంలో వేశాడు జెన్నీ అన్న కుర్రాడు, అతను మనకి అర్జెంటుగా కావాలి, సినిమాలో వేషం ఉంది. అతను అయితే హోటల్లో సర్వర్ అనమాట, రాజేంద్ర ప్రసాద్ తోటి కాంబినేషన్ కామెడీ వేషం. ఆ కుర్రాడు సరిగ్గా సరిపోతాడు అనిపించింది, పట్టుకో వాడు ఎక్కడ ఉంటాడు అంటే నేను ఈ సేల్లో పనిచేస్తున్నానని తెలుసు అతను పట్టాపురం. నాకు ఫోన్ చేసి ఇట్లా జంజాల గారు అడుగుతున్నారయ్యా, ఇమీడియట్గా సెలవు పెట్టేసి పలానా చోట షూటింగ్, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఉంది చూడండి, అక్కడ ఒక హోటల్ ఉండేది, హాస్పిటల్ పెట్టే ముందు. బ్రహ్మానందం కూడా ఉన్నాడు అప్పుడు. నేను సెలవు పెట్టి స్కూటర్ మీద మౌలాలి నుంచి అక్కడికి వెళ్ళి అయితే భలే టైంకి వచ్చి రావయ్యారా అని చెప్పేసి మేకప్ చేసుకో ఇది అని చెప్పి ఫస్ట్ వేషం అలాగా
తర్వాత జంజాల గారు హైదరాబాద్లో తీసిన సినిమాలు అన్నింటిలోనూ నాకు వేషాలు ఇచ్చారు. ఓకే. అంటే అన్ని వన్ డే మ్యాచ్లకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని అండి. వన్ డే ఎందుకంటే సెలవులు దొరికివి కాదు. ఈ ఎమ్మెల్యేలకు మాత్రం ఏం జరిగిందంటే అండి, నేను యాక్ట్ చేసి ఆ సీన్లు చేస్తుంటే రైటర్కి డైరెక్టర్ గారి కృష్ణారెడ్డి గారికి వాళ్ళకి ఆలోచన వచ్చి సీన్లు రాసుకుంటూ పోయారండి. 1 వీక్ తీశారండి ఏకంగా. తీసేటికి నేను సెకండ్ డేనే చెప్పేశా కృష్ణారెడ్డి గారికి, సార్ నా ఉద్యోగం పోతుంది సార్, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పిలుస్తారో లేదో తెలియదు, ఉద్యోగం పోతే రోడ్డు మీద పడిపోతాం. అప్పటికే పెళ్ళయింది, పిల్లలు, ఇది అంటే అప్పుడు ఆయన అన్నారు, అట్లా కాదండి, సినిమా బాగా వస్తుంది మీ వేషం, మీ ఆఫీస్ ఎన్నింటికి అయిపోతుంది, 5ంటికి అయిపోతుంది సార్, సారథి స్టూడియోలో షూటింగ్ అంటే 6 గంటలకి రాగలరా, నైట్ ఎఫెక్ట్లో కొన్ని సీన్లు చేద్దాం, మీకు ఉద్యోగం ఇబ్బంది లేకుండా, ఆదివారం సెలవే కదా మీకు సెలవు, ఆదివారం కొన్ని సీన్లు చేద్దాం, ఇది అని చెప్పి అలా అడ్జస్ట్ చేసి ఆయన ఎంత గొప్పవారో చూడండి. ఇది 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. మొన్న ఆయన పుట్టినరోజుకి వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ నాకు ఫోన్ చేయించారు, జెండి గారిని రమ్మని చెప్పి. నేను వెళ్ళా. మన ఈ రామానాయుడు గారి స్టూడియో క్లబ్ ఉంది కదా, అది ఆ క్లబ్లో అంత గుర్తుపెట్టుకుని ఆయన పిలిపించారు. అంటే ఎంత గొప్ప సంస్కారం. జనరల్గా అది అయిపోయిన తర్వాత మర్చిపోతారు కదా జనాన్ని. అంటే విషయం ఏంటంటే మీ క్యారెక్టర్ ఆయన చూసినప్పుడల్లా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ క్యారెక్టర్ చెప్తారండి, జరగాలి పెళ్లి. ఆ ఏడాది 40 సినిమాలు వేశాను సార్. అది రిలీజ్ అయిన ఏడాది చాలా మంది ఏమండి మన చోట ఏదో ప్రిన్సిపాల్ ఉందండి వేషం, లేదా జడ్జి ఉందండి, నాకు సార్ ఆఫీస్లో మీటింగ్ తీసుకున్నారు, రేపైతే చేస్తాను సార్, ఇవాళ ఖాళీ, రేపే 2 పోయింది. అలా పిలుస్తూ ఉండేవారు. వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా వెళ్తూ ఉండేవాడిని నేను. అంత పాపులారిటీ వచ్చేసింది సార్. కొంతమంది ఫ్రెండ్స్ రిజైన్ చేసారా, ఇంకెందుకు ఉద్యోగం, సెటిల్ అయిపోయినట్టే ఇండస్ట్రీలో అని పాపం కృష్ణారెడ్డి గారు చాలా మంచి సలహా ఇచ్చారు. తొందరపడి ఆవేశం, అప్పటికి నేను డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ అవి వస్తాయని ఎంకామ్ ప్రైవేట్గా పాస్ అయ్యి అకౌంట్స్ మేనేజర్ అయ్యా. చేసి కష్టపడి అకౌంట్స్ మేనేజర్ అయ్యారు. అప్పుడే తొందరపడి రిజైన్ చేయకండి, కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయండి, చేసి మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత, అప్పుడే ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు అవి సెటిల్ అయిన తర్వాత అప్పుడు రిజైన్ చేయండి, తొందరపడద్దని కృష్ణారెడ్డి గారు సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఎంకామ్ పాస్ అయ్యి హీరోగా ఎంటర్ అయ్యి చాలా కష్టాలు పడ్డారు. ఆయన ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉందండి. ఆయన మంచి సలహా ఇచ్చారు. దాంతో నాకు భయం వేసి చేయలేదు. ఇప్పుడు 12 ఏట మీరు వచ్చారండి. ఇప్పుడు వయసు అంతా అడగచ్చండి, అది అంటే ఇప్పుడు అడగచ్చు. ఇప్పుడు అడగడానికి ఓపెన్ గా అడుగుతాం. నౌ ఐఎమ్ 80 కానీ వాళ్ళు లేరండి, వాళ్ళు లేరు. అంటే ఒబేసిటీ వస్తే కొంచెం లావు అయిపోయి అనుకోండి, షుగర్ అది అటాక్ అయింది అనుకోండి తెలిసిపోతుంది. కోటానే గంట 3 ఏళ్ళు పెద్ద అంతే. జస్ట్ ఆయనకి 77 అయితే మీకు 83 కోట 83. ఆయనే పెద్ద. ఆయన పెద్ద. లాస్ట్ ఆఖరి వరకు పరితపించాడండి బాబు ఆయనతో. అది ఇంకా వేషాలు కావాలని. ఆర్టిస్ట్ కి చావదండి సార్ అది. ఎందుకు నూతన్ ప్రసాద్ కూడా మాకు నాటక రంగంలో ఫ్రెండ్. నూతన్ ప్రసాద్ యాక్సిడెంట్ అయిపోయి అతను వీల్ చైర్లో ఉన్నప్పుడు కూడా ఏ జడ్జి వేషం ఏదో అంటే నుంచుని కాకుండా కూర్చుని వేషాలు చాలా వేసాడు అతను. కసి ఉంటుంది అది. ఎందుకంటే మొదట్లో అయితే భుక్తి గురించి ఏదైనా వేషాలు వేయచ్చు ఎవరైనా. తర్వాత ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోయి దాంట్లో ఆ వేషంలో మజా అనుభవించిన తర్వాత ఆ మజా వదలబుద్ధి అవుతుంది. అది కోట కూడా అంతే. ఇన్ని వేషాలు వేస్తున్నప్పుడు మరి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్ అందరూ, మీ భార్య గారి పేరు మణి అని మీరు మణి అని పిలుస్తున్నారు విన్నాను. మరి ఊరుకునేవారండి ఏంటి నాటకాలు ఏంటి వేషాలు ఏంటి? ఏం జరుగుతుందంటే అండి, మన ప్రొఫెషను ఫ్యామిలీ రిస్ట్రిక్ట్ చేయడానికి, ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ అయ్యాయనుకోండి, సపోజ్ నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ నేను 4-5 రోజులు ఇంటికి రావడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా తిరగడం, లేకపోతే ఉద్యోగం సరిగ్గా చేయకపోవడం, ఉద్యోగంలో సస్పెండ్ అవ్వడం, ఇవన్నీ డిస్టర్బ్ చేసేస్తాయి కదా ఫ్యామిలీని. ఇవన్నీ వెళ్ళలేవు. బుద్ధిగా ఉద్యోగం చేసుకోవడం, ఏదైనా వేషం వచ్చినప్పుడు సెలవు పెట్టుకోవడం, సెలవు కుదరకపోతే సార్ శనివారం ఆదివారం చేస్తాను సార్, లేకపోతే సాయంత్రం 6ంటికి. నేనే కావాలనుకున్నప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తారు. చిన్న వేషం అయినా ఈ వేషం ఆయనకి బాగుంటాడు, ఆయన చేతి చేయిద్దాం అనుకున్నప్పుడు
ప్లస్ రిక్వెస్టింగ్ అని అడుగుతాం కానీ నేను చేయలేండి అన్నాను కదా. అవునండి చాలా. ప్లస్ మా ఆవిడేమో ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉండేది ప్రతిరోజు. దాని అంటే ప్రొఫెషనల్ అనుకోండి, మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. 24/7 అదే పనిలో ఉండాలి. పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, చాలా మంది ఉంటూ ఉంటారు పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ. మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళతోటి జీవితాన్ని పంచుకోలేకపోయాను నేను అంటూ ఉంటారు చాలా మంది పెద్ద యాక్టర్లు. నాకు అట్లా కాక నేను పెద్ద యాక్టర్ని కాకపోవడం మూలాన్ని నేను చిన్న పిల్లలతో నా పిల్లలతో నేను హ్యాపీగా చేశాను. అంటే కొద్దిగా అంటే సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళకి మందును సిగరెట్ అలవాటు ఉంటుంది అంటారు, అది ఎప్పుడన్నా? లేదండి, నాకు ఎందుకంటే నేను భయం వల్ల బాగుపడ్డా. భయం వల్ల, ఎందుకంటే నేను ఐఎమ్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. భార్య భయం వల్ల? భార్య భయం వల్ల కాదు, నా భయం వల్ల. ఆ భయం ఎలా వచ్చిందో కూడా చెప్తా. నేను ఐఎమ్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. నేను కాలేజీ కెప్టెన్, షటిల్ ఆడేవాడిని. డిపార్ట్మెంటల్లో కూడా ఈసీఎల్లో కెప్టెన్ని. ఢిల్లీ, కలకత్తా ఆ డిపార్ట్మెంటల్ టోర్నమెంట్స్ అన్ని ఆడుతూ ఉండేవాళ్ళం. దాంతో ఏంటంటే సిగరెట్ తాగితే దమ్ము సరిపోదండి. మా కోచ్ అంటూ ఉండేవాడు, సిగరెట్ తాగడం అలవాటు చేసుకోకండి అయ్యా, చేసుకుంటే మీరు స్టామినా ఉండాలి, స్టామినా లేకపోతే ముందు. అలాగే మందు ఆర్థిక పరిస్థితుల వల్ల చిన్న ఉద్యోగం, జాగ్రత్తగా కుటుంబాన్ని చుట్టుకోవాలి. మందు అంటే మామూలుగా ఒక రోజు మీరు ఇప్పిస్తారు, ఒక రోజు ఆయన ఇప్పిస్తాడు, తర్వాత నేనే వీళ్ళు తాగుతాను కదా, డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ప్లస్ స్టామినా ఉండదు, మోస్ట్ ఇంపార్టెంట్ స్టామినా. అది శక్తి పోతుంది. స్పోర్ట్స్ మెన్ కదా, అందుకని పొద్దున్న ఇప్పటికీ నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఇప్పటికీ నేను ప్రాణాయామం చేస్తాను, యోగాసనాలు వేస్తాను, రోజు 45 minutes చేస్తాను నేను. అదే అలవాటు అనమాట. అంటే 60-70 ఏళ్ల క్రితం అయిన అలవాటు. అందుకని ఇప్పటికీ నేను సిగరెట్లు తాగను నేను. ఎందుకంటే దాని మీద టేస్ట్ ఏమిటో తెలియదు. టేస్ట్ రుచి మరియం అనుకోండి వదలబుద్ధి అవుతుంది. మన అది ఎవరంటే హర్నాథ్ గారు ఒకటి బాగా ప్రజలందరూ తెలుసు, మా జనరేషన్ వాళ్ళకి. హర్నాథ్ గారు తాగి వస్తారట షూటింగ్ కి. తర్వాత ఈ కృష్ణ భగవాన్ కూడా అండి, అతను పాపం ఏదో ఫంక్షన్కి వెళ్ళి అది కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళిపోయారండి. ఉంటాయండి, ప్రతి వాళ్ళకి వీక్నెస్ ఉంటాయి. కొన్ని కనపడి పబ్లిక్ లో కనపడి ఉంటాయి, కొన్ని కనపడేవి ఉంటాయి. అది వీక్నెస్ ఈజ్ ఏ వీక్నెస్. అవునండి, అది వీక్నెస్ అంటే హాబీ వేరండి, అలవాటు వేరండి. దానికి బానిస అవడం వేరు. అది బానిస అయిపోతుంది అని అందరికీ తెలుసు. బానిస అయిన వాడికి కూడా తెలుసు ఈ విషయం. మన ఇదేమి భగవద్గీతలో చెప్పిన శ్లోకం కాదు ఇది. బానిస అవ్వకూడదు అని బానిస అయిన వాడికి కూడా తెలుసు. అది కానీ బానిస అయిన వాడిని చూసి నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే బానిస అయి నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, బానిస అయినా నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అన్ని రకాలు ఉంటాయి. బానిస అయ్యాని తెలిసి కూడా ఇంకేం చేయలేని పరిస్థితి, అప్పటికే ఎడిక్ట్ అయిపోతారు. వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని కనుక చూసుకుంటే ఎవరి కర్మ వాళ్ళకి తెలియదు, ఇంకా తెలియక కాదండి, అప్పటికే ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు భోజన ప్రియులు ఉంటారండి, బ్యాట్స్ ఆ సైడ్ తీసేయండి, ఈ సైడ్ వాడికి స్వీట్ తింటే షుగరు మంచిది కాదని డాక్టర్ చెప్పినా స్వీట్కి టెంప్ట్ అయిపోయి తినేస్తాడు. ఏముంది ఇన్సులిన్ చేసుకుందాంలే అనుకుంటాడు. అది ఆ జిహోచాపల్యం. అందుకని ఆధ్యాత్మికంగా చెప్తూ ఉంటారు, మన జ్ఞానేంద్రియాలు కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళుని చూడడానికి ఒక పని పెట్టాడు, చెవులు ఉన్నాయనుకోండి వినడం ఒక పని పెట్టాడు, చర్మం ఉందనుకోండి స్పర్శ ఒక టచ్గా పెట్టాడు. కానీ నాలుగు మాత్రం 2 పనులు పెట్టాట, ఒకటి మాట్లాడడం, ఒకటి తినడం. అందుకని నాలుగు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటారు. 1 ఇంచుని కాపాడుకుంటే 36 inches జీర్ణాశయం బాగుంటుంది. నాలుక కత్తి లాంటిది కూడా అంటుంటారు. అది 2 వైపులు మాట తీరు తిండి. ఎందుకంటే కత్తితో చంపేయచ్చు, మాటతో కూడా చంపేయచ్చు. గరికపాటి వారి గారును మా కాకినాడ, నా నేటివ్ ప్లేస్ కాకినాడ, మాది ఆలమూరు అండి, అనమాట. అదే గోదావరిలో అనగానే నేను అన్నాను కదా, వాళ్ళకొక అంటే గొప్ప అని చెప్పడం కానీ అవతల మర్యాదలు ఎక్కువ ఇచ్చేస్తాం మనం. అంటే అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇంటికి రాగానే మంచినీళ్ళు తాగుతారా, కూర్చోండి, ఇవి పెద్దవాళ్ళు అలవాటు చేస్తారు కదా. జనరల్ గా పెద్దవాళ్ళు ఇమిటేట్ చేస్తాం మనం, వాళ్ళే మనకి గురువులు కదా. ఇప్పుడు గరికపాటి వారు కానీ లేదా చాగంటి వారి గురించి అసలు మీరు అయ్యో నేను రెగ్యులర్ గా వింటానండి. ఎప్పుడైనా చూసారండి వాళ్ళిద్దరు? ఒకసారి గరికపాటి వారికి ఏదో నేను ఒక మంచి శ్లోకం, లక్ష్మీదేవికి పార్వతీదేవికి ఏదో చిన్న ఘర్షణ కామెడీగా 2 శ్లోకాలు ఏదో పుస్తకంలో పెట్టా. చాలా బాగుంది, ఇది గరికపాటి వారికి చెప్తే దాని మీద బ్రహ్మాండంగా చెప్తారని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చా 2 శ్లోకాలు. ఎక్కడ పెట్టారండి అని అడిగారు. అయితే ఏదో పాత పుస్తకంలో దొరికిందండి అయితే దాని మీద బ్యూటిఫుల్ గా చెప్పారు. అదే చిన్న హింట్ దొరికితే దాన్ని వాళ్ళు అష్టావధానం శతావధానం చేసిన వాళ్ళండి, కారణ జన్ములు వాళ్ళు. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో వాళ్ళు ఏదో పుణ్యం చేసుకుని
ఈ సరస్వతి పుత్రులు ఈ జన్మలో అందరికీ రాదండి అలాంటి జన్మ. అవును. అంటే చాగంటి కోటేశ్వర గారి యొక్క గొప్పతనం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ధారాళంగా అంటే ఇలా చూస్తారండి ఆ శ్లోకాలు ఎన్ని ఉంటాయి కదండి సంస్కృత శ్లోకాలు అన్నీ కూడా చూసి మరి అలా చెప్పేస్తుంటాడు ఆయన. అదే చెప్తున్నాను కదండి, పూర్వజన్మ సుకృతం ఉంది ప్లస్ వాళ్ళ కృషి. అది కూడా ఆయన గరికపాటి వారు చాలా దాంట్లో చెప్పారు. ఆయన ప్రాక్టీస్ చేసేవారట. అంటే చెట్టుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసేవారట. ఫస్ట్ చెట్టు మీద పద్యం చెప్పడం, ఆ ఆఖరి పదం ఏమిటో గుర్తుపెట్టుకోవడం, రెండో చెట్టు దగ్గరికి వచ్చి ఆ మొదటి చెట్టు దగ్గర ఆఖరి పదం ఏమిటో చూసుకుని దాంతో మొదలు పెట్టడం. ఇలాగ మొత్తం ఆ తోటలో ఉన్న చెట్లు అన్నిటితోటి చేసి ప్రాక్టీస్ చేసేవారట. అది ప్రాక్టీస్ సాధన సాధన అనమాట. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళని వాళ్ళిద్దరితో నాకు పరిచయం ఉందండి. కాకినాడలో మా స్కూల్ ఉందన్నమాట, దుర్గాప్రసాద్ స్కూల్ అని. వాళ్ళని ఒక చీఫ్ గెస్ట్ కి పిలిచి వాళ్ళని సన్మానించడం జరిగింది. వాళ్ళకి సరస్వతి అనుగ్రహంగా ఉంది అని మనం కృషి చేయకుండా సరస్వతి పూజ చేసుకుంటుంటే ఇవ్వదండి. నువ్వు కృషి చేస్తుంటే హెల్ప్ చేస్తుంది ఆవిడ, నువ్వేం కృషి చేయకుండా. ఒకసారి చాగంటి కోటేశ్వర గారిని నేను రాజమండ్రిలో అప్పచెప్పే అవకాశం వచ్చిందండి నా కారులో. అప్పుడు ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేశాను. దాని పేరు ఇంటర్వ్యూ నేను కాదు, నాకు మామూలుగా తెలియక అడిగాను. అన్ని డ్రైవ్ చేసే లోపల సార్ ఎన్ని గంటలు వేస్తారు, ఇవన్నీ ఏంటి, మీకు ఎంత పేరు వచ్చింది, ఎలా దీంట్లో ఎలా చెప్తున్నారు. కాకినాడలో ఆయన ఒక అయ్యప్ప స్వామి గుడిలో ఉండి ఈవినింగ్ ఆయన ఎఫ్సీలో పనిచేసేవారు. సాయంకాలం అలా చెప్తుండేవారు. ఈ యొక్క ప్రసార మాధ్యమంలో వచ్చిన తర్వాత ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ఆ ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. ఇంకోటి ఏంటంటే అండి, నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఇది టేకప్ చేయలేదండి. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ 10 మందికి పంచాలని, అది భగవంతుడు అనుగ్రహం, భగవంతుడు నిర్దేశించింది. కోటేశ్వరరావు కూడా వాళ్ళ మదర్ చెప్పింట, నాయన నీకు వచ్చిన నలుగురికి చెప్పు, ఉద్యోగం చేస్తున్నా కూడా డబ్బులు ఆశించకు అని కూడా చెప్పారు. డబ్బులు పుచ్చుకుని వారికి కట్టారు. ఇప్పుడు తీసుకోరండి. అదే చెప్పి ఆయన చెప్పారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. డబ్బులు తీసుకోరు, ఆయన ఖర్చు పెడతారు. ఎవరు అప్పుడు ఆ గోశాల అన్ని పెట్టారులేండి. అలాగే గరికపాటి నరసింహరావు గారితో కూడా నాకు పరిచయం ఉందండి. ఆయన ఇంటర్వ్యూ అడిగాను, అడిగితే ఆయన చెప్పాడు అన్నమాట, ఏదో ఆయన ఒక వాళ్ళు మహానుభావులు సార్. మళ్ళీ అలా ఈ కలియుగంలో అలాంటి వాళ్ళు మళ్ళీ జన్మిస్తారో లేదో తెలియదు కానీ కలియుగం అదృష్టం వాళ్ళు. ఇద్దరిలో గొప్ప అని అడిగామనుకోండి, నీకు తెలియక మొట్టమొదటి ఒక ఆయన్ని అడిగా, ఇద్దరిలో గొప్ప ఎవరని. మీ 2 కళ్ళలో గొప్ప ఏది కావాలని అడిగాడు. కరెక్ట్, 2 కళ్ళలో ఏది గొప్ప అంటే ఏం చెప్తాం. ఇప్పుడు యాక్టింగ్ లో కూడా అంతే సార్. ఇప్పుడు ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎందుకు పుట్టారా అనిపిస్తుంది. ఆ పాత్ర ఇంకోటి కూడా వేయగలడు. వేసినప్పుడు మొదటి పాత్రలకు వచ్చినంత పేరు వాడికి రాకపోవచ్చు. ఎస్వి రంగారావు చేశాడు, దుర్యోధనుడి గాను, లింగమూర్తి గారు చేశారు, సిఎస్ఆర్ చేశాడు. వాడు శకుని పాత్రలు ఎంతమంది చేయాలి, ఎవరి ధోరణి శకుని ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది మనకి. ఎవరిని చూసిన ఆంజనేయులు, సిఎస్ఆర్ అదరగొట్టిస్తాడు. లింగమూర్తి గారండి, అంతకుముందు జనరేషన్ లో లింగమూర్తి గారండి, ఆయన అద్భుతం. ధూళిపాడు కూడా చేశాడు. అందరూ వాళ్ళు మహాన్ చెప్తున్నా కదండి, వాళ్ళు అందుకనే పుట్టారా అనిపిస్తుంది. ఎవరి చెప్తున్నా కదండి, యూ షుడ్ నాట్ కంపేర్. ఇంటెలిజెన్స్ ని కంపేర్ చేయడానికి లేదండి. మామూలుగా 80% వచ్చిన కుర్రాడు 81% వచ్చిన కుర్రాడుది ఇంటెలిజెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. 1 మార్క్ ఎక్కువ కదా వీడు చాలా ఇంటెలిజెంట్ అనుకోవడానికి లేదు. వాడిదంతా ఆటమిక్ ఎనర్జీ మీద ఉంటే వీడిదంతా ఏదో సైన్స్, ఇంకో సైన్స్ మీద ఉంటుంది. అంటే నేను ఈ కామెడీ యాక్టర్స్ చాలా మంది కలుసుకున్నాను. వాళ్ళకు చీఫ్ గెస్ట్ కి పిలిస్తే ఇంత అమౌంట్ అని చెప్పేవారండి. అమ్మ బాబా అంత అమౌంట్ మేము ఇవ్వలేమని చెప్పేసి. ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతి అండి. ఎందుకంటే వాళ్ళు దే విల్ డిజైన్ ది లైఫ్ లైక్ దట్. అది తప్పేం కాదు అది. ఎందుకంటే మా సినిమాలో కూడా అంతే కదా. నన్ను అడుగుతూ ఉంటారు, ఏం తీసుకుంటారు సార్ అని అడుగుతాడు ప్రొడక్షన్ మేనేజర్. మీరు ఏమి ఇస్తే తీసుకుంటానండి అంట ఫస్ట్ డైలాగ్. అట్లా కాదండి, చెప్పండి, నేను ప్రొడ్యూసర్కి చెప్పాలి కదా. మీరు 1,00,000 ఇచ్చినా తీసుకుంటానండి, 90,000 ఇచ్చినా తీసుకుంటానండి. అబ్బాయి అంత బడ్జెట్ లేదండి. మరి అంత బడ్జెట్ లేదు, నీ బడ్జెట్ ఎంతో చెప్పు, చెబితే దాని ప్రకారం నేను చెప్తాను కదా. ఇది అలా కదండి, ఎంత పుచ్చుకుంటా, ఏం పుచ్చుకుంటారు సార్, చెక్ ఇచ్చినా పుచ్చుకుంటా, క్యాష్ ఇచ్చే నేను తేల్చను పట్టాన్ని. ఎందుకంటే వాడేంటి నా దగ్గర నుంచి కమిట్ అయ్యి చేసి ఆ ఫిగర్ కి వాడు తగ్గించి చెప్దామని ఉంటుంది వాడికి ఆలోచన. బికాజ్ వాడి జాబ్ ఈజ్ లైక్ దట్. వాడిని ఎందుకు పెట్టుకున్నారు ప్రొడక్షన్ మేనేజర్ని, సాధ్యమైనంతకు తగ్గించి ఆర్టిస్ట్ని తీసుకురా అని చెప్తారు. అందుకని వాడు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు వాడు. అది అనుభవం మీద వస్తుంది. మొదట్లో ఎవరు ఏమి ఇచ్చినా పుచ్చుంది అసలు నేను ఎందుకంటే నాకు ఉద్యోగం ఉండేది కాబట్టి 1వ తారీఖు కల్లా నాకు
క్రెడిట్ అయిపోయేది నా బ్యాంక్ అకౌంట్లో. నాకు దాని మీదే ఇప్పుడు వాడిచ్చిన డబ్బుతోటే బియ్యం కొనుక్కోవాలి, వాడిచ్చిన డబ్బుతోటే మన ఇంటి అద్దె కట్టాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి అనుకుంటే నానా కష్టాలు. అవసరం లేదు, నాకు శాలరీ వస్తుంది కదా. వాడు ఏమి ఇచ్చినా బోనస్ ప్లస్ నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఇష్టం అండి అనేవాడిని. అది ఇష్టం అనే చెప్పి నేను బాగా సంపాదించా. బాగా అంటే నా అవసరాలకు మించి సంపాదించా. బాగా అంటే మళ్ళీ ఎంతని మీరు అడగచ్చు. బాగా అంటే నాకు 3 పూట్ల తిండి కాకుండా ఇంకా మిగిలిపోయి ఇంకోటికి తిండి పెట్టేంత సంపాదించింది. చాలా ఇప్పుడు కొన్ని కాలేజీలు ఫంక్షన్ జరుగుతుంటాయండి. వాళ్ళు ఏం చెప్తారంటే మీలాంటి వాళ్ళు పిలవబడారు చీఫ్ గెస్ట్ గా. అంటే మీలాంటి వాళ్ళు తిరిగి అడిగి అందరినీ అడిగితే మా రేట్ ఎంత. ఎందుకంటే వాళ్ళు కూడా కాలేజీ వాళ్ళు బడ్జెట్ వేసుకుంటారండి, ఇంత బడ్జెట్ అని. ఆ బడ్జెట్ చెప్పకుండా వీడు ఫ్రీగా వస్తే వాడుకుందామని చూస్తారు, లేకపోతే ఆ బడ్జెట్ ఇంకో దాన్ని డైవర్ట్ చేద్దామని చూసుకుంటారు. అక్కడ కూడా ఉంటాయండి. కరెక్టే. అది అందుకని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మొదట్లో పాపం కొత్తలో వాళ్ళు కాలేజీ వాళ్ళు పిలిచారు కదా, మనకు తెలిసిన వాళ్ళు మన రిలేటివ్స్, లేకపోతే నేను చదివిన కాలేజీ ఏది దాని మీద ఏదో అభిమానం ఉండి పెడతారు. అలా 4-5 సార్లు వెళ్ళేటికి వాళ్ళ ప్రొఫెషన్ కి డిస్టర్బెన్స్. అవునండి. ఈతలు వచ్చే ఇన్కమ్ పాడు చేసుకుని ఇక్కడ ఫ్రీగా వెళ్ళాడు కదా. అందుకని అవాయిడ్ చేయడానికి ఇదో టెక్నిక్. నేను లక్షిస్తే వస్తానండి, నేను లక్షించుకోలేవండి, అయితే వద్దులేండి. అవాయిడ్ చేయడానికి అదో టెక్నిక్. నేను ఒక సింగర్ ఒక స్కూల్ మాట, అది కంప్యూటర్లన్నీ రూమ్ ఓపెన్ చేయడానికి రమ్మంటే 5 lakhs అడిగింది ఆ సింగర్. చెప్తాను అవాయిడ్ చేయడానికి టెక్నిక్. కొంతమంది ఎలా చేస్తారు, 8వ తారీఖు నేను ఇప్పుడు మీరంటే వాళ్ళు నన్ను అడుగుతారు, నేను నా ఫ్రెండ్ కదా అని వాడికి ఫోన్ చేస్తా, గురువు ఇట్లా ఉంది అని. 8వ తారీఖు చెన్ని 14వ తారీఖు, అయ్యయ్యో 14 నేను ఊటీలో ఉంటానయ్యా షూటింగ్లో అంటాడు. అవాయిడ్ చేయడానికి ఏదో టెక్నిక్. ఎందుకంటే వీళ్ళు అంత ఇచ్చుకోలేరు, వాడిని ఫైనాన్షియల్ గా భరించలేరు అని ఉంటుంది కదా. అంటే కొద్దిగా ఎత్తుకుపోయే తీసి నేను ఏం చేశానంటే, ఓ పని చేయండి 14 కాదండి, మీరు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ పెట్టుకుంటామని చెప్పాను. మీరు అప్పుడు వాడే అంటాడు, మీరు ఎంత ఇస్తే దాన్ని బట్టి నేను డేట్ ఇస్తానండి అంటాడు. వాడు మీలాగా అనుభవం ఉన్నాడే కదా. కరెక్టే. వచ్చే వాళ్ళ గురించి కూడా ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ద్వారా వచ్చారనుకోండి మీరు, అప్పుడు నా బిహేవియర్ వేరేగా ఉంటుంది. నేను అన్నోన్ పర్సన్ గా వచ్చారనుకోండి, అప్పుడు బిహేవియర్ వేరేగా ఉంటుంది. న్యాచురల్. మీరైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. తర్వాత అంటే నేను అబ్జర్వ్ చేసింది, నాకు కూడా నా అనుభవం కూడా, డబ్బులు సంపాదించాలి అన్న తాపత్రం లేదు, పేరు రావాలని కోరుకునేవాడిని. పేరు రావాలి, మన అందరూ గుర్తించాలి అనుకునేవాడిని నేను. అలాగే మొట్టమొదటి అంటే సినిమా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, పేరు వచ్చేసిన తర్వాత డబ్బు రావాలనిపిస్తుంది, డబ్బు వచ్చేసిన తర్వాత ఇంకోటి రావాలనిపిస్తుంది. ఈ కోరికలు అన్లిమిటెడ్ అండి. పూర్వం వల్ల లేదేమో అనిపిస్తుంది. అంటే మనిషి అన్న తర్వాత ఎందుకు ఉండదు సార్, ఉప్పు కారం తింటున్న తర్వాత వాడికి కావాల్సింది అచీవ్ చేసే వరకు ఒకలా ఉంటుంది. అచీవ్ చేసిన తర్వాత ఇంకో దానికి షిఫ్ట్. సముద్రంలో కెరటాలు ఆగవు సార్, కెరటాలు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఎవడైతే సాటిస్ఫై అయ్యాడో వాడంత కోటీశ్వరుడు ఇంకోటి ఉన్నాడు. అదే భగవంతుడు వాడికి ఇచ్చిన దాంతో సాటిస్ఫై. అది చాలా బాగుంటుందండి అది. కానీ ఫైన్ ఆర్ట్స్ సైడ్ ఏంటంటే అండి, కృషి మీద ఇంకా బెటర్మెంట్ రావాలి, ఇంకా బెటర్మెంట్ చేయాలన్న దాంట్లో ఒక విధమైన తృప్తి ఉండదు. ఒక విధమైన కృషి, అందమైన పేరు కృషి అని పెట్టుకుని నానా అవస్థలు పడుతూ ఉంటారు. తృప్తి పడిపోయారు అనుకోండి, అక్కడ స్టాగ్నెంట్ అయిపోతాడు. అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టేసి ఆగిపోతాడు వాడు. నీకు ఇంకా ఎందుకు తాపత్రయం, 100 సినిమాలు వేసేవన్నా ఆగడు వాడు. వాడికి కావాల్సింది అది కాదు, ఇంకా బెటర్ జాబ్, ఇంకా బెటర్ చేయాలని చూస్తాడు. ఇప్పుడు జెన్నీ గారు ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ సినిమాలు చూస్తున్నారండి మీరు? అన్న నేను చూస్తాను. అంటే బాలకృష్ణ గారు అంటే థియేటర్ వీళ్ళు చూడటం లేదండి, నెట్ఫ్లిక్స్ లోను లేకపోతే అమెజాన్ ప్రైమ్ అన్ని వస్తాయి. ఇప్పుడు ఈటీవీ విన్ కూడా ఛానల్ వచ్చింది, కొత్త సినిమాలు అన్ని వస్తున్నాయి. మొన్న మేము యాక్ట్ చేసిన సినిమా అమెజాన్ లో వచ్చింది, ఇది కీర్తి సురేష్ లేదు, మహానటిలో వేసింది. ఇతడు ఉప్పు కప్పురం అని సినిమా అమెజాన్ ప్రైమ్ లో నిన్నే రిలీజ్ అయింది. మా సినిమాలేమి థియేటర్కి వెళ్ళి చూడటం లేదు, కానీ దీనికి వాళ్ళు ప్రైమ్ షో వేశారండి. మన మహేష్ బాబు థియేటర్ చూడండి, ఏబిపి దాంట్లో వేశారు. వేస్తే వెళ్ళాను. చాలా ఏడాది తర్వాత థియేటర్కి వెళ్ళడం ఉంది అందరూ. ఎందుకంటే ఐవి శశి గారని ఆయన తమిళ డైరెక్టర్, ఆయన రీసెంట్ గా ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, ప్రభాస్ తర్వాత అది రామ్ చరణ్, అల్లు అర్జున్, పుష్ప 2 చూసారండి. పుష్ప 2 ఆయనకి అల్లు అర్జున్ కి ఇది వచ్చింది. అదే టీవీలో చూడటం, థియేటర్కి వెళ్ళి చూసేంత ఓపిక ఉండటం లేదు. సినిమాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అని, సినిమాలు చూస్తుంటే ఏంటి జోనర్ మారింది సార్. ఇప్పుడు
మనకి అస్మానం విశ్వనాథ్ గారి పిక్చర్, బాపు గారి పిక్చర్, ఆ టైప్ పిక్చర్ లైక్ చేస్తానంటే సాగర మన సంగమం. లైకింగ్ అక్కడే ఉంటుంది. ఉమ్, మన లైకింగ్ కూడా మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి, జోనర్ మార్చుకుంటూ ఉండాలి. ఉమ్, మరి కొన్ని నెట్ఫ్లిక్స్ లో చూస్తూ ఉంటే అసలు వాడు ఎందుకు చంపుతున్నాడో తెలియదు, రక్తం 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 పారుతూనే ఉంటుంది. 1000 మంది ఉంటారు ఒక షాట్ లో. ఉమ్, వాడు ఆ సబ్జెక్ట్ ఏమన్నా, అదే మలయాళీ పిక్చర్లు తీసుకోండి, చిన్న సబ్జెక్ట్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ మోహన్ లాల్ వాళ్ళు చేసి ఎంత బాగుంటాయో సబ్జెక్ట్, బాగుంటాయండి. చాలా చాలా బాగుంటాయి. చిన్న సబ్జెక్ట్, లో బడ్జెట్, ఉమ్, వాడు ఒక లుంగి బనియన్ తోటి హీరో కాస్ట్యూమ్ అయిపోతుంది. సినిమా అంతా అదే ఉంటుంది. చాలా సబ్జెక్టుని బట్టి ఉమ్, చేసి, కానీ అప్డేట్ అవుతూ ఉండాలి సార్. అప్డేట్ అవ్వకపోతే మనం అక్కడే ఉంటాం. అక్కడ చూడడానికి అప్డేట్ అవ్వాలి, యాక్ట్ చేయడానికి అప్డేట్ అవ్వాలి. ఉమ్, ఇప్పుడు టెక్నిక్ ఏమిటండి సార్? యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ నాట్ టు యాక్ట్. ఆహా. షుడ్ నాట్ యాక్ట్, Yeah, దట్ ఈజ్ యాక్టింగ్. ఓ దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్. ఈ షుడ్ బిహేవ్. మా డైరెక్టర్, మా నాటకాల డైరెక్టర్ తల్లావజుల సుందర అతను అదే చెప్తుండే వాడు. ఎందుకు యాక్ట్ చేస్తారు? ఫోన్లో మాట్లాడే సీన్ ఉందనుకోండి, ఎందుకు అంతలా యాక్ట్ చేసేస్తారు? ఫోన్లో మాట్లాడుతుంటే అంతలా యాక్ట్ చేయాలా? అవసరం లేదు. డోంట్ యాక్ట్, బిహేవ్ బిహేవ్ బిహేవ్. ఇప్పుడు మీరు ఫాదర్గా మాట్లాడుతున్నారు, మీ అబ్బాయితో మాట్లాడుతున్నారు, మీ అబ్బాయితో ఎలా మాట్లాడతారు అలా మాట్లాడండి. అది మీ ఆవిడ మీద కోపడుతూ మాట్లాడుతున్నారు, అలా మాట్లాడండి. డోంట్ యాక్ట్, డోంట్ యాక్ట్. మలయాళీ అంటే పూర్వ నాటకాల్లో యాక్ట్ చేసేవారు. అంటే బీభత్సంగా ఇప్పటికీ కూడా మాయాబజార్. నాటకాల్లో లౌడర్ వాయిస్, లౌడర్ జెస్చర్ ఉంటుంది. ఎందుకంటే అండి 1000 మందికి కనపడాలి, వినపడాలి. మన నటన లాస్ట్ రోలో కూర్చున్నవాడు కూడా కనపడాలి. అవును, నేను ఇప్పుడు మిమ్మల్ని రమ్మని ఇలా అన్నాను అనుకోండి, కెమెరాకి చాలు ఇలా అంటే అవును, 30 టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది. అదే స్టేజ్ మీద రాబోయ్ అన్న ఇంతలా జెస్చర్ ఇవ్వాలి. అవును, ఎవరైతే మోల్డ్ చేసుకుంటారో కెమెరాకి, స్టేజ్కి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఆ మోల్డ్ అయిన వాడు నిలబడతాడు కెమెరా ముందు. మోల్డ్ అవ్వని వాడు అక్కడ నాటక రంగంతో వాడు మహానుడు అవ్వడు. నాటక రంగం. ఇంకా బ్రహ్మానంద గారితో మీకున్న కాంబినేషన్ ఎప్పుడు వచ్చినాయండి? అయ్యో చాలా చేసి బ్రహ్మానందం ఫాదర్ వేశాను, మామగారు వేషం వేశాను, లెక్చరర్స్ గా మేము ఇద్దరం చిరంజీవి గారి పిక్చర్ దేంట్లో చాలా. ఎలా ఉంటారు సార్ ఆయన షూటింగ్ దాంట్లో? అంటే కొద్దిగా గర్వంగా, అంటే నేను పెద్ద యాక్టర్ని, నువ్వు ఎవరు చిన్నోడివి. ఏమండి, ఒకళ్ళ క్యారెక్టర్ అనలైజ్ చేయాలంటే ఆ మనిషితోటి క్లోజ్ రిలేషన్ ఉండాలి సార్. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీ క్యారెక్టర్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ 3 4 తెలుస్తుంది. ప్రతి వాడికి తెలియనివ్వరు మీరు. అది మీ క్యారెక్టర్. నా క్యారెక్టర్ అంతే. నా క్లోజ్ ఫ్రెండ్స్, మా ఆవిడికి, మా అబ్బాయికి, మా అబ్బాయికి కూడా కొన్ని తెలియనట్టు నటిస్తూ ఉంటాం. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నా ఫ్రెండ్స్కి తెలుస్తుంది నా క్యారెక్టర్ ఏంటో. అలా అని ఇప్పుడు మనం మహేష్ బాబు గారి ఫ్రెండ్స్ కాదు కదా, మనకి ఏం తెలుస్తుంది ఆయన క్యారెక్టర్ గురించి? ఆయనతో క్లోజ్ గా ఉంటే తెలుస్తుంది. ఆయన వేసిన వేషాలు బట్టి మనకు తెలుస్తుంది అంతే. వేషం ఏంటి? రైటర్ రాసింది, డైరెక్టర్ చెప్పింది, దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్. అంటే మీరు కూర్చుని ఖాళీ, అంటే ఖాళీ సమయంలో ఎందుకు బయటపడతారు వాళ్ళు? మనం షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం. అలాంటి వాడి దగ్గర తన అభిప్రాయాలు చెప్పి తన క్యారెక్టర్ని ఎక్స్పోజ్ చేసుకుని ఎవడు లైక్ చేస్తాడు? ఎందుకు అవసరం ఏంటి? అప్పుడు క్యారవాన్ లేవండి సిస్టమ్. వాళ్ళందరూ కూడా బయట కూర్చుని సరదా కబుర్లు చెప్పుకోవడం, పేకాడుకోవడం. ఏదైనా పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, చేస్తే ఈ మధ్యన కథ చదివాను గురువు గారు, ఎవరు రాశారు? పలానా వాళ్ళు రాశారు, ఆయన చాసో గారని, చాగంటి సోమయాజు గారు. కథ ఏంటి? కథ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు అడుగుతాడు. కథ ఏంటంటే కథ చెప్తాను. నాకు చెప్పడం ఇష్టం, వాడికి వినడం ఇష్టం. పేకాడేవాడు ఇంకో టేబుల్ మీద కూర్చుంటే పేకాడు కూడా వాడికి బాగా ఇష్టం. ఇంకోడు అక్కడ టేబుల్ మీద కూర్చుని గ్యాసిప్ హీరోయిన్ గురించి, వాళ్ళ గురించి, లేకపోతే డైరెక్టర్ గురించి ఏదో చెప్పుకుంటూ ఉంటారు. సత్సంగం అనమాట. ఎవడికి ఏది లైకింగ్ ఉంటే అది చెప్తాడు. అంత మాత్రాన్ని వాడు ఇప్పుడు నా కథ విన్నాడు కాబట్టి వాడికి సాహిత్యం మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది, విశ్వనాథ సత్యనారాయణ గారిని కాచి వడపోసాడని నేను చెప్పలేను. మీ సినిమాల్లో వేసినప్పటికీ హీరోయిన్స్ ఎవరెవరిని అంటే చూసినాడు మీరు చూడటం జరిగింది, లేదా ఏ హీరోయిన్స్ తో వర్క్ చేయడం జరిగింది? నేను సౌందర్య గారితో నేను సౌందర్య గారితో పిక్చర్ చేశానండి. సౌందర్య గారితో చిరంజీవి గారి హీరో కూడా అది దాంట్లో. మొన్న ఏదో ఒక తెలుగు కన్నడ పిక్చర్ 2 ఆమని గారితో చేశాను మొన్న, రీసెంట్గా 1 month బ్యాక్. ఆవిడ మిస్టర్ పెళ్ళాంలో హీరోయిన్ అండి. నేను మిస్టర్ పెళ్ళాంలో యాక్ట్ చేశాను నేను బాపు గారి పిక్చర్లో. అది వాళ్ళందరితో ఒక సాహిత్యతో చేయలేదు, కానీ నేను సూర్యకాంతం గారితో చేశానండి. సూర్యకాంతం నాగేష్ వాళ్ళిద్దరు 3 పెళ్ళాలు. వాళ్ళ మేనల్లుడి కింద నేను ఏంటంటే 1/2 అని శివనాగేశ్వరరావు డైరెక్టర్, హీరోలేమో శ్రీకాంత్, జేడి చక్రవర్తి. వాళ్ళిద్దరూ నాకు మేనల్డ్ అవుతారు. వాళ్ళ అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి, అంటే వాళ్ళ బామ్మకి
వాళ్ళ బామ్మ సూర్యకాంతం అనమాట. నా దగ్గరికి వచ్చి బామ్మకి హార్ట్ అటాక్ వచ్చింది మావయ్య, హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి నా దగ్గర డబ్బులు చుట్టేసి పట్టుకుపోతారు వాళ్ళు. నేను నమ్మేసి ఇస్తా, పాపం మేనల్లుళ్ళే కదా వాళ్ళు. చేసి ఏదో నేను చిన్న వ్యాపారస్తుని డబ్బులు ఇచ్చేవాళ్ళకి. అయితే 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు, చూడలేదు, అత్తయ్య ఎలా ఉందో ఏమిటో అనుకుని నేను గేట్ తీసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్తా. నగేష్ గారు మా మామయ్య అమ్మ అని అరుగు మీద కూర్చుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అయితే నా అత్తయ్య పోయింది ఏడుస్తున్నాడు అనుకుని, ధైర్యంగా ఉండాలి మావయ్య, ఇది ఏదంటే మీ అత్తయ్య ఎలా చేస్తుంది అనుకోలేదురా, ఇంత అన్యాయం చేస్తున్నా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడతారు. చూడడానికి ఎలా ఉందంటే చనిపోయినట్టుగానే ఆయన కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, నేను పోయిందన్న యాంగిల్లో నేను మాట్లాడుతూ ఉంటా, ఆయనేమో అన్యాయం చేసిందన్న పాయింట్లో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సీన్ చివరికి వచ్చేటప్పటికి 11వ రోజు ఎక్కడ చేస్తున్నారు మామయ్య, సత్రంలో చేస్తున్నారా ఇంట్లోనే చేస్తున్నారా అని అడుగుతారు. అంటే ఇంతలోకి సూర్యకాంతం గారు జనార్దనే నా పేరు, దాంట్లో జనార్దనం 11వ రోజు అంటున్నావు, ఎవరు పోయారా అని ఆవిడ వస్తుంది. చూడగానే నాకు షాక్. మామయ్య అత్తయ్య ఇది అంటే పొద్దున్న వద్దొద్దు అంటుంటే కుంకుడికాయ పులుసు పెట్టి తలంటిందిరా, కుంకుడికాయ పులుసు కళ్ళల్లోకి వెళ్ళి ఏడుపు, కళ్ళు మండిపోతున్నాయి, ఎంత చెప్పినా నా మాట వినలేదు. అక్కడ కుంకుడికాయ పులుసు మీకు ఇదొమ్మ శంకర్ అది సీను నాకు బాగా గుర్తు, చాలా బాగా నవ్వు వస్తుంది బాబాయ్. నాకు సూర్యకాంతం గారు అంటే పిచ్చి అసలు. నాగేష్ కూడా ఈ యాక్టర్ అండి, సన్నగా ఉండి అద్భుతమైన యాక్టర్. కానీ సర్వర్ సుందరం సినిమా చూసి ఉంటారు. అవునండి, పెద్ద హీరో బాలచంద్ర గారి పిక్చర్ చాలా. డైలాగ్ డెలివరీ కూడా అది రకంగా ఉంటుందండి. అదే నాగేష్ గారిది అంటే తమిళ్ మదర్ టంగ్ కదా అయింది. తమిళ్ మదర్ టంగ్ లో నేను తమిళం రాకపోయినా నేను 10 పిక్చర్లు వేసాను తమిళంలో. రజనీకాంత్ తోటి భాషా పిక్చర్లు చేశాను నేను, రజనీకాంత్ తోటి చేశాను. రజనీకాంత్ అంటే ఎంత గొప్పవాడంటే అండి, నాకు ఆ సీన్ బాగా గుర్తు. ఫస్ట్ రజనీకాంత్ ఇంట్లో పని చేస్తూ ఉంటాను నేను. ఆయనకి ఆపోజిట్ గా విలన్ ఎవడో ఉంటాడు. రజనీకాంత్ ఎక్కడికి వెళ్తున్నాడో ఏమిటో అంతా విలన్ తెలిసిపోతూ ఉంటుంది. లాస్ట్ లో రజనీకాంత్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటాడు. జైలు నుంచి తిరిగి వచ్చేటప్పటికి వాడు అపోజిషన్ వాడి ఇంట్లో నేను ప్యూన్లో పనిచేస్తూ ఉంటా. అప్పుడు రజనీకాంత్కి అర్థమవుతుంది వాడు వేరే బోర్డ్స్ ఎలా తెలిసాయో తెలిసాయని. కోవర్ట్ అంటారండి. కోవర్ట్ అంటే అదే పిస్టల్ తీస్తాడు అది రజనీకాంత్. నేను పారిపోతా. ఆ షూటింగ్ టైంలో నుండి ఇలాంటి బెంచి ఉంది. ఆ బెంచి మీద రాత్రి 12 ఎంతో అయింది. నేను పడుకున్నా. రజనీకాంత్ సెట్ లోకి వచ్చేటప్పటికి అంతా అవేర్నెస్ వేరుగా ఉంటుంది. నేను గమ్ముని ఉలిక్కుపడి లేచాను. నా భుజం తింటే పడుకోండి, కంఫర్టబుల్గా పడుకోండి, అలసిపోయి ఉంటాను, మీరు పడుకోండి పర్లేదు. ఆయన వేళ వైట్ షూట్ వేసుకుని వచ్చాడు. వైట్ షూటింగ్కి చేస్తే వాడు ఆ కాస్ట్యూమ్ వాడు నల్ల ఇరికే సార్, చాలా బాగుంది ఇది అని అంటే ఆ కాస్ట్యూమ్ ఇన్ఛార్జిని పిలిచి ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ షూటు వాడికి బాగుందిట, వాడికి ఇచ్చేసేయి ఈ షూట్ వాడికి అంత అసలు అలా స్టైలే వేరండి రజనీకాంత్. వాళ్ళు ఇప్పటికీ ఏదో హిమాలయాలకి కొండలకి వెళ్ళి అంటే వాళ్ళు డివోటీ అండి. ఆయన పేరు మర్చిపోయాను, స్వామి ఒక యోగి ఆత్మకథ అని చాలా గొప్ప 14 లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ అయిన పుస్తకంలో ఉన్నాడు. ఆయన పేరు మర్చిపోయాను. ఆయన డివోటీ రజనీకాంత్. వాళ్ళందరూ గ్రేట్ పీపుల్ అండి. నాగేశ్వర గారితో నేను 2-3 పిక్చర్లు చేశా. అది చేసి ఆయన దగ్గర అసలు పక్కన కూర్చోడానికి మనసు ఒప్పేది కాదండి. కూర్చోమన్నా సరే అంత జాగ్రత్తగా. వాళ్ళు ముందర ఏంటంటే అండి మన పెర్ఫార్మెన్స్ తోటి పాటు మన డిసిప్లిన్ చూస్తారు సార్, మన బిహేవియర్ చూస్తారు సార్. మన బిహేవియర్ మన బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది మన క్యారెక్టర్ ఎలాడదో. మనం కూర్చునే స్టైల్ని బట్టే తెలిసిపోతుంది. వాళ్ళు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి తెలిసిపోతుంది మన క్యారెక్టర్. దే ఆర్ గ్రేట్ పీపుల్ అండి వాళ్ళు. అది ఇంకా బాబు మోహన్ తర్వాత మీరు బాపు గారు గురించి చెప్పండి. బాపు గారు డైరెక్టర్. ఆయన బాపు గారితో మాట్లాడడానికి వచ్చే భయం వేసిందండి. ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరండి. ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన దగ్గర చేరి వాళ్ళం. ఆయన నవ్వితే నవ్వండి అని చెప్పి ఆయన కార్టూన్స్, బాపు గారు కార్టూన్స్ అన్నిటి మీద కొన్ని క్యాసెట్స్ చేశారండి ఇక్కడ హైదరాబాద్లో. చేసినప్పుడు బాపు గారు
బివి పట్టాభిరామ్ అని అది ఫోన్ చేసి ఉన్న ఆర్టిస్టులు, హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులు, నాటకాలు వేసే వాళ్ళందరినీ పిలు, అందరికీ ఛాన్సులు ఇద్దాం మనం. ఇంకా సినిమా కాదు కదా అది, అందుకే అయితే నేను నా ట్రూప్ 10 మందిని తీసుకుని వెళ్ళాం. నారాయణగూడలో బాలానందం లేదు, అక్కడ చేసి ఆయన కూర్చుని మీకు వచ్చింది ఏది మీ ఇష్టం, ఏకపాత్ర మేము డ్యాన్స్ ఏది వస్తే అది చేయండి, అసలు మీ టాలెంట్ చూపించండి, ఒక్కొక్కటి 2 నిమిషాలు 3 నిమిషాలు అన్నారు. నేను ఈ మైమ్ చేసేవాడిని ఉన్నప్పుడు, అంటే కమ్యూనికేషన్ సైలెన్స్, మాట్లాడకుండా నవ్వించడం అనమాట. ఒక 1 hour షో ఇచ్చేవాడిని. అబ్రాడ్లో కూడా ఇచ్చానండి, బెహరాన్, కువైట్, సౌత్ ఆఫ్రికా, అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. అది మైమ్ చేసి చూపించాను. అంతా అయిపోయింది. మా దాంట్లో ఒక 60 మంది సెలెక్ట్ చేశారు, నన్ను కూడా సెలెక్ట్ చేశారు. చేసి షూటింగ్ మొదలెట్టారు. షూటింగ్ మొదలెట్టినప్పుడు ఒక జోక్లో ఏదో నేను మెడ ఇలా తిప్పాలన్నమాట. అంటే ఆయన అనుకున్న రీతిలో తిప్పలేకపోతున్నాను మెడ. పోతే ఆయన వేసిన బొమ్మలు ఉంటాయి, ప్రతిదానికి షార్ట్ డివిజన్ బొమ్మలు వేస్తారండి. జెన్నీ గారు మెడ ఇలా తిప్పాలండి, చూడండి బొమ్మలు ఎలా తిప్పాడు, ఇలా తిప్పాలండి అన్నారు. అంటే నేనున్నాను, సార్ పెన్సిల్ పెన్ను మీ చేతిలో ఉన్న వాళ్ళని వాడి మెడ ఎలా తిప్పేశారండి, నేనెక్కడ తిప్పగలను బాబు అన్నాను. నిజమేనండి, నాకు ఐడియా లేకపోయింది, మీరు ఎంత తిప్పగలిగితే తిప్పండి, ఎంత అవకాశం ఉంటే అంత. భలేమండి. మరి ఎన్టీ రామారావు గురించి అని చెప్పు. నేను ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావుతో నేను చేయలేదు, నాగేశ్వరరావుతో చేసాను. ఎక్కడ చూసారండి ఆయన? అయ్యో ఆయన చూడపోవడే. ఎంత అమాయకంగా ఉండేవాళ్ళం అంటే 1970 అనుకుంటా, అంటే అదే 30 ఏళ్ళు, ఇది 25 ఏళ్ల క్రితం. ఎన్టీ రామారావు మేము ఇప్పుడు నాట్య విద్యాలయ రవీంద్ర భారతిలో ఈ యాక్టింగ్ కోర్స్ చేసేవాళ్ళం. అప్పుడు ఫంక్షన్కి మేమందరం వాలంటీర్లం, బ్యాడ్జ్ పెట్టుకుని గుమ్మం దగ్గర నుంచున్నాను. ఇంతలోకి ఎన్టీ రామారావు వచ్చారు, చీఫ్ గెస్ట్. ఆయన చూసేడికి వచ్చాడు, బ్యూటిఫుల్ స్మెల్, అంత అద్భుతమైన స్మెల్ అన్నమాట. నా జీవితంలో ఎప్పుడు అలాంటి వాసన పీల్చలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ని అడిగా, ఏ సినిమా యాక్టర్ గంధర్వులు అంటే ఇది అనుకుంటాను, ఎంత గొప్ప వాసన వచ్చిందిరా ఆయన రాగానే. అంటే పిచ్చి కదా, అది పెర్ఫ్యూమ్ రా, దగ్గర ప్రతి సినిమా యాక్టర్ దగ్గరికి అలా రాదు, పెర్ఫ్యూమ్, అది పెర్ఫ్యూమ్ అని కూడా తెలియనంత అమాయకత్వం అనమాట. అప్పుడు మనకు తెలియదు. గొప్ప యాక్టర్ కదా ఆయనకి పెర్ఫ్యూమ్ వేసుకునే అలవాటు ఉంటుంది. నేను పాత హీరోలు శోభన్ బాబు గారితో చేయలేదు, ఎన్టీ రామారావుతో చేయలేదు. కృష్ణ గారితో పరిచయం? కృష్ణ గారితో చేశాను. కృష్ణ గారితో పిక్చర్, కృష్ణారెడ్డి గారి డైరెక్టర్. ఓకే. కృష్ణ గారితో నేను ఒక యాడ్ డైరెక్టర్ సినిమాలో. ఓకే. కృష్ణ గారితో యాడ్ తీస్తాను అనమాట నేను, షూటింగ్ అది. కృష్ణారెడ్డి గారికి ఒక అలవాటు ఉండేది, చిన్న నాప్కిన్ భుజం మీద వేసుకునేవారు ఇలాగా. ఓకే. భుజం మీద వేసుకుని ఆయన హాఫ్ హ్యాండ్ షర్ట్స్ ఇలా మడత పెట్టేవారు అనమాట ఆయన. అయితే నేను జెన్నీ ఇది సీను ఇది, అప్పటికే కృష్ణారెడ్డి గారు బాగా చదువు, అంటే ఇది కృష్ణ గారితో జాగ్రత్త, ఇది అంటే నేను వెళ్ళి అన్నాను, సార్ దీంట్లో డైరెక్టర్ వేషం కదా అనేది, ఇఫ్ యూ పర్మిట్ మిమ్మల్ని ఇమిటేట్ చేస్తానండి అన్న. నన్ను ఇమిటేట్ చేయడం ఏంటి అన్నారు. నాకు నాప్కిన్ ఇవ్వండి, హాఫ్ హ్యాండ్ షర్ట్ ఇవ్వండి, షర్ట్ మొదలు పెట్టి నాప్కిన్ వేసి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు ఏదో ఉంది దాంట్లో చేసి, మీరు ఇలాగా ఈ కోకోకోలా బాటిల్ ఇలా వస్తుంది, ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అచ్చు కృష్ణారెడ్డి గారు లాగే. ఓకే. ఏంటి మీలా ఇమిటేట్ చేస్తున్నాడు, కృష్ణ గారు ఏంటి మీలా చేస్తున్నాడు, నేను ఎవరో తెలియదు. కృష్ణారెడ్డి గారు పక్క పక్కన నవ్వేసి ముందరే అడిగారండి ఆయన, సార్ పర్మిషన్ అడిగారు. బాగానే ఉంది చెయ్యయ్యా, బాగానే. కృష్ణ గారిని గెస్ట్ గా తీసుకొచ్చారనమాట ఆ సినిమాలో. ఏదో అదే పూర్వం అండి, ఆ కృష్ణ గారు కూడా తన సినిమాలో కాకపోయినా చిన్న గెస్ట్ రోల్లోనే వేసేవారు, స్పెషల్ అపీరెన్స్ అని. వాళ్ళండి ఆ జనరేషన్, ఇప్పుడు మీ జనరేషన్ చెప్పలో మీ తాతగారికి, మీ నాన్నగారికి, మీకు, మీ అబ్బాయికి, మా మనవడికి డెఫినెట్లీ గ్రాఫ్ చూడండి, మీ ఇంట్లోనే కనపడుతుంది తేడా. వాళ్ళ సంస్కారం కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళు మాట్లాడేది నొప్పించకుండా మాట్లాడడం కానీ. అట్లాగే మరి సొసైటీ రిఫ్లెక్షన్ ఏమిటి, మన ఫ్యామిలీని బట్టే కదా. సొసైటీ అంటేనే ఇన్ని ఫ్యామిలీస్ కలిపి కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళు నేను ఆవిడతోటి జయసుధ కాదు, ఈవిడతోటి జయప్రద గారితో సినిమా చేశాను. జయప్రద ఆవిడకి అప్పుడే ఎంపీ చేసింది, అప్పటికే ఎంపీ ఆవిడ. అసలు ఆవిడ నిజంగానండి నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఆవిడని ఒక
అసలు దేవతలాగా. దేవత ఎంత గొప్ప అందగత్తి అండి అసలు ఆవిడే. ఆ రోజుల్లో అసలు విశ్వనాథ్ గారి పిక్చర్లు వాటిలో చేసినప్పుడు చూస్తూ అలా నోరు ఎల్లబెట్టి చూసేవాళ్ళం అండి. ఆవిడతో యాక్ట్ చేస్తుంటే ఒక షార్ట్, నేను టీచర్ని, నా కూతుర్ని విలన్ చంపేస్తారనమాట. విలన్ తమ్ముడు కాపీ కొడుతుంటే నా కూతురు లెక్చరర్ పట్టుకుంటుంది అనమాట. పట్టుకుని ఇవన్నీ డిబార్ చేయిస్తుంది. డిబార్ చేస్తే కసిగా దాన్ని వాళ్ళు రేప్ చేసి చంపేస్తారు. చేసి ఆ కేసు అంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈవిడ తర్వాత ఈవిడ డిఎస్పీగా వస్తుంది ఆ కేసుని రివైవ్ చేయడానికి. నేను నా మనవడిని, నా చచ్చిపోయిన కూతుర్ని, కొడుకుని, వాడి పసిపిల్లాన్ని పెట్టుకుని అమ్మ బొమ్మ పెట్టి ఆడిస్తూ వాడికి పాలు తాగిస్తూ ఉంటాను. వచ్చేవాడికి జయప్రద గారు చేసి, మాస్టారు ఐఎమ్ సో డిఎస్పీ, నేను ఇలా మీ అమ్మాయిని చంపేశారు కదా వాళ్ళు, దాని గురించి వచ్చారంటే, ఎందుకమ్మా గొడవలేదు, ఎందుకు, తల్లి బొమ్మ చూపించి పాలిస్తున్నాను వాడికి, నన్ను ఇలా బతకనీయమ్మా అని చెప్పి నేను ఏడుస్తూ చెప్తాను. చెప్తుంటే అలా చెప్తుంటే అలా ఉండిపోయింది ఆవిడ. అది కట్ 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 అన్నాడు డైరెక్టర్. ఏంటి అలా ఉండిపోయారు ఏంటి, ఇది మాస్టారా అండి అన్నాడు. అంటే నిజ జీవితంలో మాస్టారా అండి? లేదండి ఆర్టిస్ట్ అంటే ఇతను సినిమాలో మాస్టర్ అనుకుని నేను అలా వింటున్నానండి ఆయన చెప్పే డైలాగ్. అది ఇమ్మర్స్ అయిపోయింది, అంటే న్యాచురల్ గా ఉంది. అది చాలా బాగుందండి మీ రియాక్షన్, నేను క్లోజప్ తీసేసాను నేను ఆల్రెడీ అన్నాడు డైరెక్టర్. ఓకే, రియాక్షన్ చాలా బాగుందండి. ఆయన అలా చెప్తుంటే మీరు అందుకనే ఆ కేసు టేకప్ చేస్తారు మీరు. ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవాలు. ఇంకా హీరోయిన్స్ ఎవరో జయసుతో, జయసుద్ ఏంటంటే ఇది నాగార్జున సెకండ్ పిక్చర్ ఏదో, ఆవిడ జైలు సూపరింటెండెంట్, నేను డిఫెన్స్ లాయర్ని. డిఫెన్స్ లాయర్ అయితే అది ఎలా సెలెక్ట్ చేశారండి, బి గోపాల్ గారిని, పెద్ద ఫేమస్ డైరెక్టర్, ఇంద్రా డైరెక్టర్. ఆయన నన్ను స్టేజ్ మీద చూశారండి. ఈ పరుచూరి వెంకటేశ్వర, పరుచూరి బ్రదర్స్ లేరండి, వాళ్ళు నాటక పోటీలు పెట్టారు. నాటక పోటీలు పెట్టి వాళ్ళు ముందరే అనౌన్స్ చేశారు, ఈ నాటక పోటీల్లో వచ్చే బెస్ట్ యాక్టరు, బెస్ట్ కమెడియన్ ఇలా ఏమో ప్రైజులు, ఒక 5గురిని సెలెక్ట్ చేస్తాం, ఈ 5గురికి సినిమాల్లో వేషాలు ఇస్తాం అని ముందరే అనౌన్స్ చేశారు. పరిషత్ ముందరే. దాంతో మంచి కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది కదా సినిమాలో వేయాలి. దానికి జేవి సోమయాజులు గారు, ఎండమూరి జడ్జిలు. దాంట్లో మేము దొంగల బండి అని ఒక పెక్యులర్ వేషం నాది, నేను మామగారి వేషం. నాకు ఏ విషయమైనా నిదానంగా టాపీగా చెప్పాలి, లేకపోతే గుండె నొప్పి వచ్చేస్తుంది. వాడు పోయాడండి అని చెప్పారు, గుండె నొప్పి వచ్చేస్తుంది. వాడు పోయాడండి రాత్రి, అలాగా అంటాను. లైట్గా చెప్పాలి ఏ విషయం. నాకు అలాంటి క్యారెక్టర్ నాది. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి నాకు దాంట్లో వేషం ఇచ్చారు. వేషం ఇచ్చి ముందరే చెప్పాను, నాకు ఇది జయసుద్ని ఇంటర్వ్యూ చేస్తారండి, మీరు జయసుద్ మంచి టాప్లో ఉండేవారు ఆవిడ, మీరేం భయపడకండి, ఒకవేళ సరిగ్గా చెప్పకపోయినా ఇంకో టేక్ తీసుకుంటాం, మరి నాటకం కాదు ఇది, నాటకంలో అంటే అటెస్ట్ వెళ్ళిపోతాం కదా, ఒకవేళ ఏదైనా తప్పు చేసినా మీరు ఏవి కంగారు పడకండి. నేను చేసిన ఇందులో పోర్షన్ తీసుకుని చక్కచక్క రాసుకుంటున్నా వేరే కాగితం మీద, నాటక రంగంలో రాసుకుంటాం కదా, రాసుకుని కంఠస్థం రాసుకుంటుంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, అడు కొత్త కుర్రాళ్ళు అంటే కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్ పోజు కొడతారు, కొంచెం ఏమండి పోర్షన్ వచ్చిందండి అని అడుగుతున్నాడు మాటికి. సరే అని కొంచెం రాసుకున్నానండి, ఇంకా రాసుకునేది ఉంది, మీరేమో పట్టుకుపోతున్నారు స్క్రిప్ట్, ఇది ఏదినండి, చదువుకోండి అని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందండి అని ఇలా 2-3 సార్లు. మూడోసారి ఏమండి మాకు నాటకాల నుంచి వచ్చాం కదా, జయసుధ డైలాగ్ మీరు చెప్పండి జయసుధ గారిది, తర్వాత డైలాగ్ నేను చెప్తాను, మాకు అది అలవాటండి ఫస్ట్ డైలాగ్ చెప్పడం, ఇది ఆవిడ ఏంటంటే నువ్వు జైలు సూపరింటెండెంట్ అయ్యింది, హత్య జరిగిందని చెప్పి డ్యూటీ మానేసి ఎందుకు వచ్చావు అని అడుగుతాను అన్నమాట. నేను అడిగితే గజేంద్రుడు ప్రాణ సంరక్షార్థమై ఎందుకు వచ్చాడో అందుకే అలాగే నేను వెళ్ళాను అంటుంది ఆవిడ. పెడితే భగవంతుడి ప్రసక్తి అనవసరం కోర్టులో అని మళ్ళీ నేను వాదిస్తాను. గజేంద్రుడు ప్రాణ సంరక్షణార్థం అన్నది ఆవిడ డైలాగ్ ఫినిషింగ్. అది వీడు అనలేకపోతున్నాడు ఈ అసిస్టెంట్ డైరెక్టర్. గజేంద్ర ప్రాణ సంరక్షణ రోజులు తిరగటలేదు వాడికి. చదువుకోండి వెళ్ళిపోయాడు. ఇదంతా గోపాల్ గారు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసి ఏంటండి ప్రాబ్లం, మా వాడు 3 సార్లు వచ్చాడు మీ దగ్గరికి అన్నారు. ఆయన వచ్చి, సార్ ఇలా నేను పోర్షన్ రాసుకుంటున్నానండి, రాసుకుంటుంటే ఆయన వచ్చి పోర్షన్ వచ్చిందా అని అడుగుతున్నారండి,
ఇలా పై డైలాగ్ చెప్తే కానీ మేము రెండో డైలాగ్ చెప్పలేమండి అంటే ఇలా ఆయన డైలాగ్ చెప్పమంటే చెప్పడం లేదండి. అప్పుడు ఏం చెప్పచ్చు చెప్పకూడదు కూడా తెలియదు మాకు, కొరతనం. వాడిని పిలిచి రే పాపం వీళ్ళకి నాటకాలు అలవాటురా, ఆ డైలాగ్ నువ్వు చెప్పు అన్నారు. ఆయన ఏమి తెలియనట్టు అంటే అది వస్తున్నా ఎవరో పిలిచినట్టుగా వెళ్ళిపోయాడు. ఎవ్వరు పిలవటం రా కూర్చో అని చెప్పి, ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు కంగారు పెట్టకూడదు, మనం ఎక్స్పీరియన్స్ కదా అని వాళ్ళకి కంగారు పెట్టకూడదు అని చెప్పి, మీరేమి ఈ పోర్షన్ అంతా కంఠస్థం పెట్టక్కర్లేదు, ఇది 3 రోజులు తీస్తాం. నేను 2 కాగితాలు మీద రాసేసుకుంటున్నాను, అంత కంఠస్థం పెట్టేస్తున్నా అంటే 1 గంటలో అయిపోతుందని. నాటకం అంతే కదా, తెలియదు కదా అసలు, తెలియదు. 3 రోజులు తీస్తాం, నేను క్లోజ్ అప్లు ఇవి ఉంటాయి అని చెప్పి కంగారు పడకండి. అప్పుడు భలే ఎక్స్పీరియన్స్. సౌందర్య గారితో యాక్ట్ చేశాను నేను ఎస్ఐని, ఏదో సినిమా గుర్తులేదు నాకు అప్పుడు. అమ్మాయిది ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్. సౌందర్య చూడడానికి అసలు మన ఇంట్లో పిల్లలా ఉండేదండి అమ్మాయి. ఇప్పుడు సాయి పల్లవి ఆ అమ్మాయి లాగే ఇంట్లో పిల్లలాగా ఉంటుంది అనమాట, చక్కగా. అసలు వాళ్ళు బోర్న్ ఆర్టిస్టులు అండి, వాళ్ళు నటన గురించే పుట్టారు. మనమేమో ఉద్యోగం చేసుకుంటూ, నాటకాలు వేసుకుంటూ, మైండ్ చేసుకుంటూ, కథలు రాసుకుంటూ. ఆ కథలు రాసే అలవాటు కూడా ఉందండి. 2 పుస్తకాలు ప్రింట్ అయ్యాయి నాది. కథలు రాసే పుస్తకాలు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేశారు. అది ఇది అమ్ముకో అక్షరం అండి. అన్ని దాంట్లో 23 కథలు, బహుమతులు ఇచ్చిన కథలు అండి వివిధ మ్యాగజైన్స్ లో. పోలవరం జనార్దన్ రావు జెన్నీ కథలు, జెన్నీ కథలు, ఇవి 25 కథలండి. ఈ కథలు రాస్తా ఉండేవాడిని నేను బాగా. ఎందుకంటే కథ రాయడం ఏంటంటే అండి, ఇప్పుడు సినిమా తీయడం కష్టం, క్రియేటివిటీ ఉంటుంది. క్రియేటివిటీ ఉంటుంది. ఇప్పుడు మన హీరోని సినిమాలో అయితే అప్పుడే విమానం నుంచి దిగాడు అన్నాడు అనుకోండి, ఆ షాట్ చచ్చేలాగా ఎయిర్పోర్ట్ లో తీయాలి. అదే నేను కథలో అయితే ఇప్పుడే రమేష్ విమానం దిగాడు అని రాస్తా, ఒక వాక్యం వెళ్ళిపోతుంది. ఈజీ, మన భావాలన్నీ పెట్టేసుకోవచ్చు. ప్లస్ నేను పుస్తకాలు చదివి అలవాటు అండి, నేను పుస్తకాలు విపరీతంగా చదువుతాను. మా ఇంట్లో మంచి లైబ్రరీ ఉంది. మరి మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఎప్పుడు కథలు రాయటం అని కానీ, మాటలు, పాటలు, అలాగా సినిమా కథలు ఆ సైడ్కి వెళ్ళలేదండి, చాలా కష్టం. ఎందుకంటే అండి, ఓ కథ రాసి ఆ ఫైల్ పుచ్చుకుని ఆఫీసుల చుట్టూ తిరగాలి, లేకపోతే మీలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని ఎవరినో పట్టుకుని వాళ్ళ ద్వారా వెళ్ళాలి. ఎంత కష్టం అంటే, కష్టం అంటే ఆ ట్రెండ్ లో ఉంటే కృషి చేసేవాడిని. ఆ లైన్ లో లేను కాబట్టి ఆ బెంట్ ఆఫ్ మైండ్ అలా వెళ్ళలేదు. ఎప్పుడైనా బాధ కలిగిన సంఘటనలు, సంతోషం కలిగిన సంఘటనలు? చాలా బాధ అంటే ఈ షూటింగ్ టైంలో అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అయ్యేదమ్మా. ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడు ఉన్నంత ఈ క్యారవాన్లు కంపెనీ కాదు. అప్పుడు అంటే స్కూటర్ వేసుకు వెళ్ళిపోయే వాళ్ళం, లేకపోతే కొన్ని కంపెనీలు కారు పంపించేవారు, పెద్ద పెద్ద కంపెనీస్. రామానాయుడు గారు సరే అయితే దాసన్ రాయంతో పిక్చర్ ఏదో చేస్తున్నా, సూర్యగాడు. సూర్యగాడులో నేను క్లబ్ సెక్రటరీని, దాసన్ నారాయణరావు మా క్లబ్ ప్యూను. అది మన సూర్యగాడి సినిమా అండి. కొడుకు తండ్రిని చూడకపోతే కొడుకు మీద రిట్టేస్తాడు తండ్రే. నేను కష్టపడి పెంచి వీడికి ఇంత చేశాను, నా జీవితం అంతా దారిపోస్తే ఇప్పుడు నన్ను వీడు చూడటం లేదు అని కోర్టులో రిట్టేస్తాడు. అయితే దానికి నేను విట్నెస్ అనమాట. సూర్యగాడు నా దగ్గర పనిచేశాడు, చాలా మంచివాడు, వాడు ఒక్క దొరలవాటు లేదు, కొడుకుని కష్టపడి పెంచాడు. కోర్టులో నేను సాక్ష్యం అది ఇది. ఆ రోజుని సూర్యగాడు రిటైర్ అయిపోయి షాట్ చేసి రామానాయుడు గారి స్టూడియోలో ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి బల్బులు గిల్బులు అన్నీ పెట్టేసి బ్రహ్మాండంగా చేశారు. నేనేమో 6ంటికి వెళ్ళాను షూటింగ్. నేను సాయంత్రం రమ్మన్నారు, ఆఫీస్ 5ంటికి అయిపోతుందండి అన్న. నేను మౌలాలి నుంచి రామానాయుడు గారి స్టూడియోకి స్కూటర్ మీద వెళ్ళా. ఏంటి జెన్నీ లేట్ అయిపోయావు, ఇది అది. సార్ ఇప్పుడే ఆఫీస్ అయిందండి, అక్కడి నుంచి స్కూటర్ మీద వచ్చావా, రెడీ అన్న. 10 నిమిషాల్లో రెడీ అయిపోతానండి అన్న. ఇవాళ నీదే సీను, నువ్వే నా గురించి మాట్లాడే అంత క్లబ్లో రిటైర్మెంట్ టైంలో నీదే ఉపన్యాసం అంతాను. రెడీ అయిపోండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోతానండి. 10 నిమిషాలే అన్న. లేదు సార్ 9 నిమిషాలు అయిపోతుంది. అది ఆ స్పాంటేనియస్ కావాలి ఆర్టిస్ట్కి. పర్లేదు, స్థిమితంగా టిఫిన్ తిని స్థిమితంగా చేసుకో. ఈ లోపల నా షార్ట్స్ ఇంకొన్ని ఉన్నాయి, కంగారు పడుకుంటాను. అంత గొప్ప అండి వాళ్ళు, అంత బాగా అసలు ట్రీట్మెంట్. వాళ్ళకి ఏంటంటే అండి, ఓసారి ఆయనకి
అందరూ బాలకృష్ణ గారు హీరో, అది పిక్చర్ పేరు గుర్తు మర్చిపోయాను. అందరూ ఆయన కాళ్ళకి ఇలా దండాలు పెట్టి వెడుతున్నారండి దాసనారాయణకి. అంటే నేను కాళ్ళ ముందర నుంచి అలా వెళ్ళిపోయా, దండం పెట్టకుండా ఇలా చూశారు అంతే. ఎందుకు దండం పెట్టలేని అడుగుతారు ఏంటి వాళ్ళు, పెద్దవాళ్ళు కదా. ఇలా చూశారు, మళ్ళీ వెనక్కి వచ్చాను. సార్ నేను ఎందుకు దండం పెట్టలేదంటే, నాకంటే చిన్నవారు మీరు, లైక్ చేయడం మీకు దండం పెట్టకూడదు. నేను కొన్ని దుంప దగ్గర నువ్వు పెద్దాడు నాకంట పెద్దాడిని పెద్దాడిలా కనపట్టలేదే. ఆ మేస్త్రి సినిమాని ఆయన మినిస్టర్ అయిపోయిన తర్వాత వచ్చి తీశారు చూడండి, మేస్త్రి. దాంట్లో నేను, గుండె హనుమంతరావు, చిట్టుబాబు, చిట్టువేలు, చంద్రమోహన్, మేము 5 ఆయన అసిస్టెంట్లు. షిప్ యార్డ్ లో మేస్త్రీలు, మేమందరం మేస్త్రి కూలీలం. ఆయన మా హెడ్ కూలీ. పొద్దున్న షాట్, సాయంత్రం షాట్ ఉండేదండి. ఆయన ఏమో పాలకొల్లు నుంచి మినపసుండులు, అరిసెలు అన్నీ వచ్చి, పాపం అప్పటికే ఆయనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదో అరిసెలు మాకు పెట్టి మీరు తినండి అయ్యా తినండి అని చెప్పి ఆయన మినిస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అంతా మాకు చెప్తూ ఉండేవారు. లంచ్ టైం వరకు కబుర్లు, మళ్ళీ భోజనం చేయడం, మళ్ళీ కబుర్లు, సాయంత్రం షాట్. మేస్త్రి అలా 3 నెలలు ఎంత చేసాం సినిమా, ప్రతి నెల 10 రోజులు. గ్రేట్ అండి. 100 సినిమాలండి. ఎలా ఈ రోజుల్లో అసలు 2వ సినిమాకి 3వ సినిమాకి కనపడరు, వాళ్ళు ఏమైపోయారో తెలియదు. 100 సినిమాలు క్రియేట్ చేశాడు. దాంట్లో ఒక 50 సినిమాలు 100 డేస్ ఆడి ఉంటాయి. అవునండి. వాళ్ళందరినీ మనం గుర్తు, బడ్జెట్ కూడా చాలా తక్కువ తీసేవారండి. బడ్జెట్ 30 రోజులు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ కూడా అలాగే ఉండేవి. ఈ గ్రాఫిక్స్ ఇవి లేవు కదా, ఎక్కువ అవుట్డోర్కి వెళ్ళేవారు కాదు. అప్పుడు బడ్జెట్లు కూడా తక్కువగా ఉండేవి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు మనకి చూడండి, మీరు 30 ఏళ్ల క్రితం మీరు కిలో బియ్యం ఎంత కొనేవారు, ఇప్పుడు ఎంత కొంటున్నారు. ప్రతి దాంట్లో నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది కదా. ఇప్పుడు అందులో టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇంకా విపరీతం. గ్రాఫిక్స్ గీఫిక్స్ వచ్చిన తర్వాత కొంతమంది అయితే ఒక ఫ్రేమ్ లో 100 మంది 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. అందరూ భోజనాలు ఏర్పాట్లు చేసేవారండి అక్కడ మీకు షూటింగ్ లో భోజనాలు. అది ఎప్పుడు ఆ ఎథిక్స్ ఎప్పుడు అంటే హీరోలకు ఒక మనం పిక్చర్ చేశానండి. ఇది రామ్ చరణ్ తోటి గేమ్ చేంజర్. దాంట్లోనండి మా వెనకాల మేము పార్కులో వెళుతూ ఉంటాం, మా వెనకాల 400 మంది జూనియర్ ఆర్టిస్టులు అండి. అంటే పార్కులో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు, వాకింగ్ వచ్చే ముసలాళ్ళు, ఫైటింగ్ నేర్చుకునే కుర్రాళ్ళు, ఇలా వీళ్ళందరూ ఫ్రేమ్ లో వెనకాల కనపడతారు అంతే. అంతే 400-500 మంది జూనియర్ ఆర్టిస్టులు. ఆయన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. చూడు ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయి నిజంగా. మనకు అలా అనిపిస్తుంది, వాళ్ళకి ఆ రిచ్నెస్ కావాలి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మధ్యతరగతి మనస్తత్వం కదా, మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళకి అలా కదా, రిచ్నెస్ కావాలి. నేను కూడా గేమ్ చేంజర్ లో షూటింగ్ చూసాను అనమాట. కొన్ని కుర్చీలోమో పైకి వెళ్తున్నాయి, కొన్ని కుర్చీలోమో కిందకు వస్తున్నాయి అన్నమాట. అది తాళ్ళు పెట్టి లాగుతున్నారు. పొద్దు నుంచి సాయంకాలం వరకు అదే తీస్తారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందండి. అందుకని 1 ఇయర్ తీస్తారు వాళ్ళు. చాలా కాస్ట్ ఆఫ్ కోట్లలో అంటే వాళ్ళు ఏంటంటే అండి, మల్టిపుల్ లాంగ్వేజెస్ అన్ని దృష్టిలో పెట్టుకుంటారు. తమిళ్, కన్నడ, మలయాళం డబ్బింగ్ కి. తర్వాత ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ కూడా వచ్చింది కదా, విదేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్. ఉప్పు కప్పురు అమెజాన్ ప్రైమ్ లేదండి. మనం ఎవరో కెనడా నుంచి ఫోన్ చేశారు, చుట్టాలు, జనిమాయ నీ పిక్చర్ చూసాం కెనడాలో, ఇది ఫోన్ మీద ఉంపదని అమెజాన్ ప్రైమ్ లో చూసాం. అంటే బాబు అలా అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ. అలా ఉంది. 8 లాంగ్వేజ్ లో డబ్ చేశారు ఆ సినిమా. సుహాస్ హీరో, కలర్ ఫొటోస్ అంటూ ఉంటాడు, నల్లగా ఉంటాడు అతను హీరో. కీర్తి సురేష్ హీరోయిన్. 22 రోజులు చేసాం ఆ సినిమా. దాంట్లో ఆవిడ అసిస్టెంట్. కుర్తి ఎలా ఉన్నాడు కీర్తి సురేష్, ఆవిడ బిహేవియర్ అది ఎలా ఉంటా ఆవిడ. వాళ్ళండి వాళ్ళ కష్టం కూడా చాలా. వాళ్ళ అసిస్టెంట్లు 2-3, ఒక అమ్మాయి మేకప్కి, ఒక అమ్మాయి బట్టలు కట్టడానికి, 6-7 అసిస్టెంట్లు అమ్మాయికి. ఒక అమ్మాయి తెలుగు అమ్మాయిని, మిగతా వాళ్ళందరూ బొంబాయి నుంచి వచ్చారు. ఆ తెలుగు అమ్మాయిని అడిగారు, ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతోంది అమ్మాయి, మదర్ టంగ్ తమిళ్ కదా, అంత బాగా ఎలా మాట్లాడుతోందమ్మా, ఇప్పుడు నేర్చుకుని మాట్లాడుతున్నట్టుగా ఉంది అమ్మాయి మాట్లాడుతుంటే అంటే. అప్పుడు చెప్పింది వాళ్ళ అసిస్టెంట్, ఈ అమ్మాయికి పొద్దున్నే 1 గంట సేపు తమిళ్ టీచర్ వచ్చి తమిళ్ డైలాగ్ నేర్పుతాడండి, 1 గంట ఏమో హిందీ లెక్చరర్ వచ్చి హిందీ నేర్పుతాడు, 1 గంట తెలుగు లెక్చరర్ వచ్చి నేర్పుతాడండి. ప్రతిరోజు ట్యూషన్ ఇంటి దగ్గర అమ్మాయికి. 3 hours ట్యూషన్. ఆ సబ్జెక్టుని బట్టి ఆవిడ అలా వర్క్ చేస్తుంటారు. తమిళ పిక్చర్కి అసైన్మెంట్ చేసింది అనుకోండి, ఆ తమిళ మీద వర్క్ అవుతుంది.
అందుకని వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అవుతారు, ఊరికే అయిపోరు. ఇప్పుడు సావిత్రి గారు వెళ్ళిన దేవికాయలు అందరూ లావుగా ఉండేవారండి హీరోయిన్స్. ఇప్పుడున్న సినిమా యాక్టర్స్ చూస్తే హీరోయిన్స్ మంచి ఎక్సర్సైజ్ చేస్తారండి, ఎక్సర్సైజ్ చేసి చాలా స్లిమ్గా అందంగా ఉంటారండి. అప్పుడు పెద్దగా అంటే వాళ్ళకి పిల్లలు ఉండి పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు హీరోయిన్స్. అప్పుడు అవేర్నెస్ వేరండి, ఇప్పుడు అవేర్నెస్ వేరే. మేబీ అది అప్పుడున్న కాలం. ఎందుకు నిన్న పేపర్లో చదివాను, ఆశ్చర్యం వేసింది. ఓల్డ్ ఏజ్ రాకుండా కొన్ని టాబ్లెట్స్ ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు. ఒక హీరోయిన్ ఓల్డ్ ఏజ్ అనేది న్యాచురల్ గా వచ్చేస్తుంది. అది ఆగితే ఆపేది కాదు, అది ఇంజక్షన్ చేయించుకుంటే అది యాంటీ రియాక్షన్ వచ్చి చచ్చిపోయింది ఆవిడ. ఒక హీరోయిన్ ఆవిడికి ఏజ్ వస్తుందని ఏజ్ రాకుండా ఉండే ఇంజక్షన్స్, ఏజ్ రాకుండా ఎవడ ఆపకండి. అంటే కొంచెం సినిమా యాక్టర్లు కొంచెం హీరోస్ ఉంటారండి, వాళ్ళకి అంటే అది అంటే స్కిన్ స్పెషలిస్ట్ వాళ్ళు చెప్పారన్నమాట. వాళ్ళు స్పెషలిస్ట్ ఇవి ఉంటాయంట, ఆ చర్మాన్ని టైట్ చేయడం, ఆ చర్మం ముడతలు పడకుండా ఉంటదంట. రకరకాల టెక్నాలజీ మారిపోయింది కదండి. అవునండి. ప్లస్ వీళ్ళు ఎఫర్ట్ చేసుకోగలిగిందంతా కూడా వాళ్ళు ఫారెన్ వెళ్ళి చేయించుకుంటారు. లోకల్గా ఎవరో తెలియని డాక్టర్ దగ్గర చేసుకుని అవస్థ పడరు కదా. అందులో వాళ్ళు ఏడాదికో 2 ఏళ్ళకో ఒక పిక్చర్ చేస్తారు చాలు, వాళ్ళకి వాళ్ళంతా గ్లామర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సుకుమార్ గారు కానీ రాజమౌళి గారు కానీ వాళ్ళందరూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, 2000 కోట్లు 1000 కోట్లు అలా వచ్చేస్తున్నాయండి. అదే వాళ్ళు చెప్తున్నాయి కదా. మనకి ఏంటంటే అండి, బయట ఆడియన్స్గా మనకు ఆ ఫిగరు పేపర్లో చదివి తెలుస్తుంది, కానీ దానికి వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియదండి. అవునండి. వాళ్ళు ఎంత క్యాపిటల్ పెట్టారు, ఎంత రిటర్న్ ఎలా వస్తుంది, దాని మార్కెట్ ఏమిటి, ఇంటర్నేషనల్ మార్కెట్ ఏమిటి మనకు తెలీదు. అందరూ ఓటీటీలో రిలీజ్ చేసేసుకొచ్చింది అంటారు. ఓటీటీలో ప్రొసీజర్ తెలియదు చాలా మందికి. అవునండి. అంత ఈజీ ఏంటి, బయట నుంచి కబుర్లు చెప్పేస్తారు. మీరు వచ్చిన మాటలో చూడండి, క్లబ్ డాన్స్ లో ఒకటి ఉంటుంది, అంటే జ్యోతిలక్ష్మి గారు, హేమమాలిని ఇటువంటి వాళ్ళు ఉండేవారండి. వాళ్ళు స్పెషల్ గా డాన్స్ లో ప్రత్యేకంగా హీరో ఏదో టైంలో క్లబ్కి వెళ్తాడు. అప్పుడు ఆడియన్స్ కూడా అలాగా వాళ్ళు జయమాలి ఉంటే వెళ్ళేవారు. ఆ పాట గురించి ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు. అలాగే ఇప్పుడైనా కొన్ని పిక్చర్స్ లో పెడుతున్నారు అనుకోండి, అంటే సిచ్యుయేషన్ నీడ్స్, లేకపోతే అనవసరంగా ఇరికించరు. ఇప్పుడున్న టెక్నాలజీ. మన సమంత పుష్ప కూడా అంటావా పెద్ద హిట్, మరి సూపర్ హిట్. అప్పుడు ప్రత్యేకంగా ఒక ఉండేవాడు వాళ్ళు, వీళ్ళు అలా కూడా సెపరేట్ గా. దానికి కూడా హాలీవుడ్ నుంచి తెప్పిస్తారండి డాన్సర్స్ ని. మామూలు డాన్సర్ బెటర్, బాగా డాన్స్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు చూస్తుంటారండి, అంటే న్యూస్ పేపర్ చూస్తుంటారా? న్యూస్ పేపర్ తెలంగాణ, ఎందుకంటే మీరు రాజమండ్రి వాడు అన్నారు, మరి అక్కడ పిఠాపురంలో నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఏం రాజకీయాలు చూస్తుంటారా అన్న? పవన్ కళ్యాణ్ చదువుతూ ఉంటాను కానీ పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. నాకు ఇంట్రెస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసారండి? పెద్దంత నాకంత ఈ పేపర్లో కూడా నేను న్యూస్ డీటెయిల్ గా చదవను. ఏదైనా ఇంటర్నేషనల్ ఇది ఉంటే చదువుతాను తప్పితే, ట్రంప్ గారు ట్యాక్సెస్ మీద ఇలా చేశారు అలాంటివి, జస్ట్ టు గెట్ ది నాలెడ్జ్ తప్పితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, క్రికెట్ అవి చదువుతాను. అంటే మీరు సినిమా వాళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ ఎలా ఉంటుంది అంటారు? అది స్టాల్ వర్డ్స్ అండి. ఇది అసలు ఆ క్వశ్చన్ మీరు వేయకూడదు, దానికి ఆన్సరే లేదు నా దగ్గర. సరదాగా కూడా ఆన్సర్ లేదు. పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ నిన్న మనం తమ్ముడు పాటలు విన్నానండి నేను, ఎక్కడో హెయిర్ కటింగ్ చేయించుకుంటూ. ఆ తమ్ముడు పాటలు కొత్త పాటలాగా అనిపించింది నాకు. అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారండి, ఎలాంటి యాక్టర్లు అని అడిగింది, దానికి ఆన్సర్ లేదు. స్కై ఈజ్ నాట్ ది లిమిట్. అది చిరంజీవి గారు కానీ వాళ్ళకి చెప్పడానికి ఇప్పుడు మరి 60 ఏళ్ళు వచ్చాయి చిరంజీవి గారికి, ఆయన మరి అలా చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. అవునండి. మామూలు సామాన్యులు కాదు వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి ఏదో రిచ్ ఫుడ్ ఉంటుంది ఇది అదిను, అందుకని చేయగలుగుతున్నారు అనుకుంటారు. రిచ్ ఫుడ్ మనం తింటే మనకి ఇండైజేషన్ వస్తుంది. దాని తగ్గ ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. సినిమా మొదలెడితే వాళ్ళు దాని మీద డెడికేషన్ వేరేగా ఉంటుంది. బిజినెస్ యాంగిల్లో చూస్తారు, పెర్ఫార్మెన్స్ యాంగిల్, స్క్రిప్ట్ లో కూర్చొని డిస్కస్ చేస్తారు. సినిమా ప్రొడక్షన్ అసలు ఇదివరకు మీరు చేరిన మొదటిలో ఒక సినిమాకి ఎంత ఉండేది సార్ కాస్ట్, అంటే కంప్లీట్ చేయడానికి సినిమా?
నేనేం సినిమా తీయలేదు, సినిమా తీస్తే తెలిసి ఇది నాకు. అంటే ఊరిని జనరల్ మీరు తీసారా సినిమా ఏదైనా? తిరిగి నేను అడిగి ఉన్నాను 5 లక్షలు 10 లక్షలు ఊరిని అడిగినా ఎవరు చెప్తాడు సార్ మీరు పిచ్చి కానీ. 5 లక్షలు 10 లక్షలు అనేవారు. నేను రామానాయుడు గారి దగ్గరికి వ్యాక్ చేస్తున్నాను, ఏంటి సార్ దీని బడ్జెట్ ఎంత అంటే నేను అడిగే దమ్ము ఉందా నాకు ఆయన చెప్తారా? అంటే అన్నపూర్ణ వాళ్ళు పిక్చర్ తీస్తున్నారు, దీని బడ్జెట్ ఎంత అంటే భర్త కన్నా పోతుంది అనుకోండి, మీరు 200 పేపర్లు మీకు నాకు పేపరే మీడియా. అవునండి 1000 కోట్లు ఖర్చు పెట్టిందని మీరు పేపర్లో చదివితే నేను ఇంకో పేపర్లో 2000 కోట్లు అని నేను చెబుతాను. మన ఇద్దరం దెబ్బలాడుకోండి, కాదండి 1000 మీరు, కాదు 2000 నేను. అసలు సంగతి మనకి తెలియదు, మనకి ఎలా తెలుస్తుంది? మనం ఆ లైన్ లో లేం కదా, అంత క్లోజ్ కాదు కదా. మోహన్ బాబు గారి క్లోజ్ అయితే, చిన్ననాటి స్నేహితుడిని అయితే, నాతో కూడా అంత క్లోజ్ గా ఫైనాన్స్ మ్యాటర్ నేను అడగను, ఆయన చెప్పరు. అవునండి ఆ యాంగిల్ మనకు తెలియని విషయాల గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు సహజంగా సార్ ఇప్పుడు చూస్తుంటే జనరేషన్, మీ జనరేషన్ ఒక అంటే కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, బాబాయ్ పిన్ని, మీ చూడండి ఇప్పుడు ఇందాక మీ మేనళ్ళు ఎవరు సినిమా చూసిన మావయ్య అని ఫోన్ చేశారు, ఆ ఆప్యాయతలన్నీ ఇప్పుడు లేవు సార్. అన్ని కూడా చాలా. అవునండి, ఇప్పుడు సొసైటీ రిఫ్లెక్షనే కదా సినీ ఫీల్డ్, అలాంటి కథలే వస్తాయి కదా. ఇప్పుడు మలయాళ పిక్చర్స్ అలా ఎందుకు వస్తున్నాయి? మలయాళ సొసైటీ అలా ఉంది, అక్కడ సొసైటీ వేరు, ఇక్కడ సొసైటీ వేరు. మరి హిందీ వాళ్ళు ఇప్పుడు మన తెలుగు సబ్జెక్ట్స్ లాగా ఉండదు వాళ్ళది. వాళ్ళు సింపుల్ గా వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ పద్ధతి, మంచి సాంగ్స్, ఫస్ట్ క్లాస్ లొకేషన్స్, వాళ్ళ జోనర్ వేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి వాళ్ళు చూస్తూ ఒక తెలుగు విలన్ని, ఒక మలయాళ క్యారెక్టర్ యాక్టర్ని, ఒక హిందీ హీరోయిన్ని ఇలా డబ్ చేసిన అన్ని చూసి పెరిగిపోతున్నాయి కదా, ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి, ప్రొడక్షన్ ట్రెండ్ మారిపోతుంది. నేను తోడు కావాలని ఒక ప్రోగ్రామ్, ఒక సంస్థ పెట్టామాట. అంటే ఏంటంటే భార్య చనిపోయినా, భర్త చనిపోయినా, లేకపోతే విడాకులు అయిన వాళ్ళు ఉంటారండి, 25 to 75 years వాళ్ళందరికీ స్వయంవరంలాగా పెడతానండి. అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్లో నిర్వహిస్తాను అనమాట అండి. మొట్టమొదటి కొంతమంది ఫ్రెండ్స్ అది నిజమా అని అన్నారండి. నేను చాలా మంది కనెక్ట్ చేస్తాను, చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు తోడు కావాలి అంటే ఇదివరకు ఏంటంటే భర్త చనిపోయినా ఆ చుట్టాలు ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు, ఇప్పుడు అలా కుదరట్లేదండి. పాపం ఒక్కళ్ళు ఉండిపోతున్నారు, పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు, ఒక్కదే ఉంటుంది. పాపం ఒక ఆదిన భార్య చనిపోయింది అనుకోండి, పిల్లలందరూ కూడా ఏదో ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్కడైపోయి పిచ్చోడు అయిపోతుంటే అతను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాడండి. అటువంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుంటున్నారు. తోడు కావాలని ప్రోగ్రామ్ పెట్టానండి. నేను ఇంకోటి తోడు నీడ అని అసోసియేషన్ ఒకటి, దాంట్లో కూడా నేను 2-3 సార్లు వెళ్ళాను గెస్ట్ గా. వెళ్ళారా? తోడు నీడ. అవునండి, ఇదే కాన్సెప్ట్. అవునండి, విజయలక్ష్మి గారు గుర్తు సరిగ్గా, ఆవిడ ఆర్గనైజ్ చేస్తుంది. అవును, ఇదే కాన్సెప్ట్ నేను కూడా పెట్టానండి. తోడు కావాలని చెప్పి 6 months ఒకసారి పెడుతూ ఉంటారు, ఎక్కడెక్కడ స్టేట్ వైజ్ చూస్తూ ఉంటారు. అవునండి, వాళ్ళకి ఒక లీగల్ అడ్వైజర్. ఎందుకంటే వాళ్ళకి డైవర్స్ కేసు అనుకోండి, వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. భర్త కానీ భార్య కానీ పోతే డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఎవరు డిక్ అండ్ డామ్ రాకూడదు. లీగల్ గా చేసి వాళ్ళకి స్టేజ్ ఇస్తారు. స్టేజ్ ఇస్తే వాడు మగాడు వచ్చి మైక్ దగ్గర చెప్తారు, వాళ్ళు పరిచయం చేసుకుంటారు. అలాగే లేడీస్ కూడా వాళ్ళు పరిచయం చేసుకుంటారు. ఒకళ్ళ బయోడేటా ఇంకోళ్ళకి నచ్చితే వాళ్ళిద్దరికి డిస్కస్ చేసుకుని ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు. అదే కాన్సెప్ట్ అండి. నేను మీరు చెప్పిన వాడేమో ఒక హైదరాబాద్ ఒకటే పెడుతుంది, నేనంటే విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ 4 ప్లేస్లో పెడుతున్నాను. నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా దాంట్లో చేశాను. చేసి ఒక ఈ మధ్యన వెళ్ళటలేదు కానీ నేను ఇదివరకు నన్ను స్పీకర్ గా తీసుకెళ్ళేవారు ఆవిడ. తీసుకెళ్తే నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుని నేను దాని మీద మాట్లాడి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడేవాడిని, జోకులు చెప్తూ చేసి జరిగినవి ఇలాంటి. ఎవరో మా మేనమాకి ఇలాగే వాళ్ళ ఆవిడ పోయింది అంటూ ఏదో కథ కల్పించి మా ఇంట్లో జరిగిన కథలాగా చెప్పి దాని మీద జోక్స్ పెట్టి నేను. ఇప్పుడు మీరు చాలా కథలు రాశారు సార్, ఇది బాగా అంటే మీరు అంటే హాస్య కథలు రాస్తారా లేదంటే? అదే హాస్య కథలు, సీరియస్ కథలు లేదు. మంచి థాట్ వస్తే దాని మీద కొన్ని హాస్య కథలకు బహుమతులు వచ్చాయి. స్వాతివాడు హాస్య కథలు పోటీలు పెడతాడు, దాంట్లో నాకు బహుమతులు వచ్చాయి. హాస్య కథలు, సీరియస్ కథలు కూడా బహుమతులు వచ్చాయి. అది అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్, ఇప్పుడు జంజాల్ గారు ఉన్నారనుకోండి, హాస్య సినిమాలు తీశారు, ఆయన అది సెలెక్ట్ చేసుకున్నారు. ఆ జోనర్ మనం ఇప్పుడు అలాగే హాస్య కథలు అనుకుంటే అవే రాసేవాడు.
నాకు అలా ఏంటంటే నేను సరదా కొద్దీ నేను ఏదో గొప్ప కవిని అయిపోవాలని లేకపోతే నా కథ ఎవడో సినిమా తీయాలని యాటిట్యూడ్ తోటి నేను రాలే. నాకు మంచి బెస్ట్ టైం పాస్ ఇది. అందులో పుస్తకాలు విపరీతంగా చదువుతాను కాబట్టి నా మనసులో ఉన్న భావాలు పెట్టుకుంది మంచి మీడియా ఇది. ఓకే, అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈసీఎల్ లో వర్క్ చేశారు, మీకు పెన్షన్ ఉందండి? అప్పుడు పెన్షన్ లేదండి. పెన్షన్ లేదు. కంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. మన దగ్గర 1000 రూపాయలు రికవర్ చేశారనుకోండి, మేనేజ్మెంట్ 1000 రూపాయలు ఇస్తుంది. ఈ 2000కి 8.25 చొప్పున ఇంట్రెస్ట్ ఇచ్చి అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మనం టోటల్ గా. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఎన్ని కూడా అలా ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అండి ఇవి, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్. ఎట్ ఏ టైం కొంత అమౌంట్ లంసమ్ అమౌంట్ వచ్చేస్తుంది మీకు అంతే. ఆ అమౌంట్ ఎంత ఇప్పుడు నేను అడగలేండి, ఎందుకంటే మీరు ఒప్పుకోరు. ఆ డబ్బులు నీకెందుకు అయ్యా? అలా కాదండి. దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే అప్పుడప్పుడు దాంట్లో నుంచి ఫండ్ తీసుకోవచ్చు. పిల్లల పెళ్లిళ్ళకి, చదువులకి, వాటికి తీసుకోవచ్చు. అవి తీసుకుని వాడేసుకున్నాం అనుకోండి, రిటైర్మెంట్ టైంకి చాలా తక్కువ అమౌంట్ మిగులుతుంది. అవి తీసుకోకుండా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకుని మనం జాగ్రత్తగా జీవితం గడిపాం అనుకోండి, ఇట్ ఈస్ ఎన్ అసెట్. 10 ఎకరాలు కొబ్బరి తోట ఇచ్చినట్టే. అంత బ్యూటిఫుల్. శివప్రసాద్ అని తెలిసి ఉంటుంది. అయ్యో, ఆయనది ఆయన ఇంటర్వ్యూ చేశా. మీకు పెన్షన్ ఎంత వస్తుందని అడిగానండి. ఆయన అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ రిటైర్డ్ అయ్యారు. ఆయన మీరు చెప్పినట్టు 87 85 ఉన్నాయి. ఆయనకి 1,25,000 వస్తుందండి పెన్షన్. చాలా గొప్ప కవి. ఆ డబ్బులంతా కూడా నేను పుస్తకాలు రచన ఉపయోగిస్తున్నాను, పుస్తకాలు రచిస్తాను, ప్రింట్ చేపిస్తాను, అన్ని కూడా ఆ డబ్బులు ఉత్తిని నేను అంటే ప్రజలుగా ఉపయోగపడతానని చెప్పారు మాట. నిజమేనండి, అది చెప్తున్నాను కదా. ఎవడైతే ఇప్పుడు పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంటే వాడికి రిటైర్డ్ లైఫ్ బాగుంటుంది సార్. లేదు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే రిటైర్మెంట్ కష్టపడాలి. ఇప్పుడు మీరు ఆ మాట అంటే బ్రహ్మానంద గారి జ్ఞాపకం వస్తుంది. అంటే బ్రహ్మానంద గారు ఒక విషయంలో అన్నారట, మేము రూపాయి ఖర్చు అంటే చాలా జాగ్రత్త పొదుపుగా వచ్చాము. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా 5-6 లక్షలు ఉంటుంది. రూపాయి జాగ్రత్త అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు ఉంటుంది అలా ఉంటుంది. అది చూసిన వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటాడు, అనుకుంటాడు. కరెక్ట్, వాట్ ఈస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మా ఆవిడ అంటూ ఉంటుంది, నేను 4 షాపులకు వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎక్కడ తక్కువ ఉందో కొంటాను. మీకు కొన్నాళ్ళు పోతే ఎవరు రేట్లు చెప్పరండి, మీరు ఎంక్వైరీ చేసి వెళ్ళిపోతారు మీరు అంటారు. నీకు 4 షాపులు నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ చేసిన అలవాటు. ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ తీసుకురాను ఆయన. కూరలు 4 షాపులు ఎంక్వైరీ చెయ్యి, ఎక్కడ బాగున్నాయో చూడు, ఇది అదే అలవాటు అయిపోతుంది. అంటే పిండి కొద్ది రొట్టెలండి, నిజంగా నేను అలా అనుకున్నాను. కరెక్ట్, అప్పుడు పిండి కొద్ది రొట్టె కరెక్ట్. ప్లస్ మన ట్రైనింగ్ కూడా అలాంటిది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏంటి లక్షల్లో జీతాలు వస్తున్నాయి. ప్లస్ పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వింటారు. వాడికి నాకు 3000 షూ కొనుక్కోవాలని 3000 కొనుక్కోవాలి. నేను చూస్తూ నేను 1000 కొంటా. నా మనవడు 3000 కొంటాడు. అది తెలియలే తాత నీకు అంటాడు మళ్ళీ పైపిచ్చి. బికాజ్ వాళ్ళ నాన్న 3 లక్షలు 4 లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు నా కొడుకు. యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. ఆ డబ్బులు ఏం చేసుకుంటాలో అనిపిస్తుంది. అవునండి. అంటే మనం ఏంటంటే నాకు తెలిసినంత వరకు రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాం. ఆ సంపాదించేటప్పుడు కూడా ఎంత కష్టపడో మనకు తెలుసండి. ఇప్పుడు ఏంటంటే ఒక సైట్ అమ్మితే ఎక్కడ అమ్మేస్తే తాతలు ముత్తాతలు కొన్న ఎకరాలు ఇప్పుడు 100 కోట్లు 50 కోట్లు వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన కొత్తలో వాళ్ళు గోను సంచులతో డబ్బులు తీసుకొచ్చేవారు. సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళు, లంబాడీస్ వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్, గోను సంచులతో డబ్బులు అంటే ఎకరాలు కోట్లు వచ్చేసాయి కదా. ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. సినిమా తీయాలని సరదా ఉంటుంది, గోను సంచులతో డబ్బులు పట్టుకొచ్చేవారట. వాడు ఊహించినటువంటి రేట్లు కదా. ఇప్పుడు తర్వాత అంటే తొందరగా విడాకులు అంటే తీసుకోవడం, సహజీవనం పెరిగిందండి కొత్తగా. సహజీవనాన్ని కొన్నాళ్ళు కలిసి ఉండటం అంట, తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అంట. అవును, ట్రయల్ రన్ వేసుకోవడం. వాడి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మరి సహజీవనం చేయాలి కదా. అవునండి. ఎప్పుడు మొన్న ఏదో కథ కూడా చదివాను నేను ఇలాంటిదే. వాళ్ళు ఇంటర్నెట్లో ఆవిడ విడో 40 ఏళ్ళు, ఆవిడ బయోడేటా ఇస్తుంది. ఇంకోడెవడో వాడు ఇంటర్నెట్లో భార్య పోయినవాడు, వాడికి 50 ఏళ్ళు, వాడు ఇస్తాడు. వీళ్ళిద్దరూ కరస్పాండింగ్ జరుగుతుంది. చేస్తే ఫస్ట్ వీడి టేస్ట్ ఎలా ఉంది, వీడి అభిరుచి ఎలా ఉందని చెప్పి ఫస్ట్ మనం గుడికి వెడదామండి, తిరుపతి వెడదాం అనేది ఉంటుంది. యాత్రలు అంటే వీడికి ఇష్టమా కాదా అని టెస్ట్ చేస్తుంది. రెండో సైడ్ ఏమో మనం గోవా వెడదామండి, ఏదో అక్కడికి వెళ్దాం, సైట్ సీయింగ్ ఇంట్రెస్ట్ అనేది ట్రై చేస్తుంది. అలా 2-3 ఇన్సిడెంట్ ఏమో, 4వ ఇన్సిడెంట్
ఇవాళ మీ పెర్ఫార్మెన్స్ చూస్తాను, మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. నా భర్తకి పెర్ఫార్మెన్స్ బాగోలేదు కాబట్టి నేను విడాకులు ఇచ్చేసాను. ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను, దీంట్లో సక్సెస్ అయితేనే పెళ్లి చేసుకుంటా. దీనికి ఇష్టమైతేనే మీరు ఈ ఎగ్జామ్ కి రెడీ అవ్వండి. అమ్మో, ఇది ఇది కదా స్వాతిలో వచ్చింది పెర్ఫార్మెన్స్ అంటే ఇంకా అవును. తీరా పెళ్లి అయిపోయిన తర్వాత పెర్ఫార్మెన్స్ ఫస్ట్ హస్బెండ్ లాగే ఇంపార్టెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు జీవితం వేస్టేగా. కథ బాగుందండి ఇది. అలా వస్తున్నాయి కథలు. సమరం గారి కథలాగా ఉంది ఇది. వాడు స్వాతిలో సరసమైన కథలను పెడుతూ ఉంటాడు. సరసమైన కథలని కేవలం ఇలా రొమాంటిక్ కథలే పోటీ. నేను దాంట్లో కూడా నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రైజ్ వచ్చింది, 10,000 రూపాయలు బహుమతి. సరసమైన కథలా? సరసమైన కథ రాశాను. ఏంటి సార్ అదేం చెప్పచ్చా? చెప్పచ్చు, ఏముంది. ఇద్దరు లవ్ చేసుకుంటారు, అబ్బాయి అమ్మాయి. తీసుకుంటే వాడు పెద్దవాళ్ళతో ఎరుమతో తీసుకుందాం అని వాడు అంటాడు. అయితే ఈవిడేమో లేదు లేదు మనం కమిట్ అయిపోతే పెద్దవాళ్ళు చచ్చినట్టు పెళ్లి చేసుకుంటారంటుంది ఆవిడ. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏమో ఆ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అయితే వాడికి 2 పిల్లలు పుడతారు. వీళ్ళిద్దరూ కలిపి వీడు పెళ్లి చేసుకోడు. ఆ అమ్మాయి అంటే ఇష్టపడి వాడు 60 ఏళ్ళు వచ్చేస్తారు. దాని తర్వాత వాడు ఏదో ఆవిడ హస్బెండ్ యాక్సిడెంట్లో పోతాడు. 2 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఉద్యోగాలు. వీళ్ళు ఏంటంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒక ఛానల్ వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ పెడతారు. దానికి 60 ఏళ్ళ మగాడు 55 ఏళ్ళ ఆడవాడు వీళ్ళిద్దరూ వస్తారు. వీళ్ళిద్దరిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ ముసలాళ్ళు ఏంటని. వీళ్ళు ఎవరి స్టోరీ వాళ్ళకి చెప్తారు. చెప్పి వాళ్ళకి ఛాంబర్లో వేరే మైక్ ఇస్తారు. ఈవిడ చెప్పింది ఆయన విండు, ఆయన చెప్పింది వీడు వినుకో ఎత్తి చెప్తాడు అనమాట. ఇలా రుక్మిణి కమిట్ అయితే పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు, నేను కమిట్ అవ్వలేదు, కానీ లవ్ అలాగే ఉంది, ఇప్పటికే లవ్ అలాగే ఉంది. భర్త పోయాడు, నేను ఇన్నేళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నాను, తన పిల్లలు పెద్దవాళ్ళని. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళైన పిల్లలకి మేము పెళ్లి చేసుకుంటామని ఎలా చెప్పాలో తెలియక మీ మీడియా సెలెక్ట్ చేసుకున్నాం. మీ మీడియా ద్వారా చెప్తున్నాం. ఇప్పుడు పిల్లల అనుమతి తీసుకుని మేము పెళ్లి చేసుకోబోతున్నాం. అదే అంటే వాళ్ళకి బెస్ట్ కప్పులు అవార్డు ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రేమ అన్ని ఏళ్ళ నుంచి అలా ప్రేమ అలాగే. అదే అది కదా. దీంట్లో ఆయన గొప్పడో ఈవిడ గొప్పడో అర్థం అవట్లేదు నాకు. ఎందుకంటే ఆవిడ యాంగిల్ ఏంటంటే ఆవిడ టీనేజ్ లో ఉన్నప్పుడు ఆవిడ యాటిట్యూడ్ కమిట్ అయిపోతే పెద్దవాళ్ళు చచ్చినట్టు పెళ్లి చేసుకుంటారని, పెళ్లి చేస్తారు అని, వీళ్ళకి తప్పు అని వీడు. అది ఎందుకంటే అమ్మ నాన్న చెప్పిన మాట విని వాళ్ళు పెళ్లి చేసుకుంది, ఎవరినో పెళ్లి చేసుకుంది. కథ పేరు కిస్మత్ అండి. కిస్మత్, కిస్మత్ 30. కిస్మత్, కిస్మత్ అంటే హిందీలో ముద్దు పెట్టుకోవద్దేనా? ఓకే, కిస్మత్తు, కిస్మత్తు దాని ప్రైజ్ వచ్చింది. చాలా బాగుంది సార్. మరి మీ డైలీ రూటీన్ ఎలా ఉంటుందండి? డైలీ మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు, నైట్? ఎందుకంటే మీ ఆరోగ్య రహస్యాన ఏముందండి, లైఫ్ స్టైల్ ఏంటండి, అందుకంటే ఏం లేదు. మార్నింగ్ 6కి లేస్తాం. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి ప్రవచనాలు 7:30 నుంచి 8:30 వరకు అయిన భగవద్గీత ప్రవచనాలు ఉంటాయి. నేను మా ఆవిడ ఇద్దరు కూర్చుని వింటూ నోట్స్ రాసుకుంటా. దాంట్లో 8:30కి ఎక్సర్సైజ్ మొదలు పెడతా. 8:30 నుంచి 9:30 వరకు ప్రాణాయామం, ఎక్సర్సైజ్. 9:30కి బ్రేక్ఫాస్ట్. 10ంటికల్లా అయిపోతుంది. స్నానం చేసి అక్కడి నుంచి 12 వరకు పూజ చేస్తానండి. విష్ణు సహస్రనామం 108 శ్లోకాలు కంఠస్థం పెట్టా. విష్ణు సహస్రనామం చదువుకుంటా, పూజ చేసుకుంటా. అప్పుడు పేపర్ చదువుతానండి. పేపర్ చదివి పేపర్లో ఏదైనా మంచి పాయింట్ ఏదంటే డైరీలో నోట్ చేస్తా, ఇది కథకు బాగుంటుంది. ఓకే, వేరే డైరీ ఉంటుందండి, కథల డైరీ. ఆ పాయింట్ ఉత్తిని బ్రీఫ్ గా ఒక పేరాలో రాసి ఇన్స్పిరేషన్, ఈనాడు పేపర్ ఇన్స్పిరేషన్ రాసుకుని దాని తర్వాత డెవలప్ చేస్తాను. మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకుంటారు. మధ్యాహ్నం అరగంట గంట సేపు పడుకుంటాను. షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్ళాను, డబ్బింగ్ ఉంటే డబ్బింగ్ వెళ్ళాను. ఇంకా రాత్రి సాయంత్రం వాకింగ్ వెళ్తాను. సాయంత్రం 5 to 6 మాకు క్లబ్ ఉంది, క్లబ్ వరకు వాకింగ్. రాత్రి 9:30, 10 కల్లా ఉంటే క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ మ్యాచ్ చూస్తాను. లేకపోతే ఏదైనా ఈ మలయాళ పిక్చర్స్ ఇంటర్నెట్లో అట్లా చూస్తాను. మీ భార్య గారు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భాలు లేదా తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మా ఆవిడని అడగాలి అసలు ఈ క్వశ్చన్. అసలు కరెక్ట్ అయిన ఆన్సర్ రావాలి. ఎందుకంటే వన్ వే ఐఎమ్ లక్కీ సార్. ఎందుకంటే నా వైఫ్ మా అక్కయ్య కూతురే. మాది పెద్ద కుటుంబం అండి. నాకు 7 sisters అండి. నాకు 4 అక్కయ్యలు, 3 చెల్లాయిలు.
2 అన్నయ్యలు. నాకు చిన్నప్పుడే ఫాదర్ పోయారు. ఇది దాంట్లో మా మదర్ ఏంటంటే, మా మదర్ యాటిట్యూడ్, మన కుటుంబంలో ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మందే, ఫస్ట్ బాధ్యత మందే. నేను మా పెద్దబాబు గారు ఇంగ్లీష్ లెక్చరర్ అండి, మెడ్రాస్లో వర్క్ చేసేవారు. ఆయన మా పెద్దన్నయ్యని తీసుకెళ్ళిపోయి BA వరకు చదువు చెప్పించారు, మా చిన్నక్కయ్యని MA వరకు చదువు చెప్పించారు. ఇలా ఆయన ఆదుకున్నారు. మా రెండో అక్కయ్య భర్త వెంకటరామాండుకో అని ఏలూరులో ఉండేది, దాంట్లో మేనేజరు. ఆ రెండో అక్కయ్య కూతురే నా భార్య. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, ఆయన మా పుస్తకాలు అవన్నీ ఆయన వచ్చేవారు. మా మదర్ ఎంతో ఉండేది, ఇప్పుడు వాళ్ళు నాకు అల్లుళ్ళు కాదు, నాకు పెద్ద కొడుకులు. ఎందుకంటే మా ఫాదరు 50 yearsకి పోయాడు పాప ఆయన. ఇంతమందిని అందరినీ పెంచుకుంటూ ఆవిడ వచ్చింది. అందుకని మనం రుణం తీర్చుకోవాలంటే మన అక్కయ్య కూతుర్ని, అంటే మనవరాలంటే ఎప్పుడు అమ్మమ్మకి ఇష్టమే ఉంటుంది కదా అని, దాన్ని పెళ్లి చేసుకుంటే చచ్చిపోయే వరకు నీ దగ్గరే ఉంటాను రా అమ్మ. అయితే చేసేసాను, అయిపోయింది మా పెళ్లి. అయిపోయింది. అలాగే మా అమ్మకి మేము ఇద్దరం సేవ చేసుకున్నాం. నిద్దట్లో మా చేతుల్లోనే మా అమ్మ వెళ్ళిపోయింది. చాలు, మాకు తృప్తి చాలు. అలాగే మా అన్నయ్యకి 2 ఆడపిల్లలు. మా అన్నయ్య 2 ఆడపిల్లల్ని మా రెండో అక్కయ్య కొడుకు, వాడు చార్టెడ్ అకౌంటెంట్ సౌత్ ఆఫ్రికా, వాడు పెళ్లి చేసుకున్నాడు. వాడు కోట్లు గడిస్తున్నాడు వాడు. రెండో కూతుర్ని నాగార్జునసాగర్లో ఇంజనీర్ కూతుర్ని వాడికి ఇచ్చేసాడు మా రెండో. అలా వసుదైక కుటుంబం ఉంటారు చూడండి, అట్లా ఒకళ్ళు ఆదుకున్నారు. అందుకని మీ భార్య మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. డెఫినెట్గా అసలు ఎప్పుడు నా ఆరోగ్యం గురించి ఎప్పుడు తాపత్రయం తప్పితే, ఎందుకంటే ఊరికే దంతాలు పడద్దు, మనకు వచ్చిన వస్తాయి అవి, ఊరికే ఎందుకు పరిగెత్తి పాలు తాగడం ఎందుకు తప్పితే ఎప్పుడు డిస్కరేజ్ చేయాలి. షీఈస్ లుక్ ఆఫ్టర్ అంతా. మణి గారు అంటే ఒక మణిహారం అన్నమాట, మాణిక్యాంబ. చాలా మంచి విషయం. ఐఎమ్ లక్కీ. మీరు జెన్నీ గారు అన్ని విషయాలు అసలు ఎక్కడ మర్చిపోలేదని, మీరు ఎట్లా మర్చిపోతాం, మర్చిపోయే విషయాలు అవి అసలు మర్చిపోలేదు. ఈ విషయం అయితే అది కూడా మర్చిపోకూడదు. మీరు ఎంత ఇవ్వాలో నాకు బాగా గుర్తుంటుంది. మర్చిపోవాలి. గతం గత, భవిష్యత్తు మనకు తెలియదు, వర్తమానం సరిగ్గా ప్రవర్తించాలి అంతే. వర్తమానమే మనకు మిగిలింది. చక్కగా ఇప్పుడు ఉన్నదాంతో ఆనందంగా ఉండాలి, డెఫినెట్ సంతృప్తిగా ఉండాలి. ఉన్నదాంతో రాబోయే ఫ్యూచర్ గురించి వెర్రి అవ్వడం, లేకపోతే గతంలో చేసిన మిస్టేక్ గురించి వెర్రి అవ్వడం, షియర్ ఫూలిష్నెస్. అది టుడే ఈజ్ ఓన్లీ అవర్ డే. అది ఓన్లీ ఇవాళ ఆనందంగా బతుకుతావా లేకపోతే విషాదంగా బతుకుతావా అని నీ చేతుల్లోనే ఉంది అంతే. హ్యాపీగా బతుకుతా, దట్స్ ఆల్. మంచి పుస్తకం చదువుకుంటాం, మంచి మ్యూజిక్ వింటాం, మంచి సీరియల్ చూస్తాం, మంచి టిఫిన్ తింటాం, మంచి భోజనం. అది భగవంతుడు భోజనం ఇచ్చాడు, అది తింటే అరిగే శక్తి ఇచ్చాడు. రెండో అదృష్టమే కదా. కొంతమందికి ఏంటంటే తింటే అరగదు, పాపం తినడానికి ఉండదు. కోట్లు ఉంటాయండి, కానీ వాళ్ళకి షుగర్ బీపీ. తెలంగాణ మంచి బ్యూటిఫుల్ డైలాగ్ కదా, ఆయన ఇక్కడ రాశారు, మరమరాలు తినడానికి కూడా డబ్బులు లేవు, ఇప్పుడు రత్నాలు తినే డబ్బులు ఉన్నాయి కానీ అరగవు. జీవితం అంటేనే అంతనే. అదే మంగళాలతో కొనుక్కోవాలనిపిస్తుంది, డబ్బులు ఉండేవి ఇప్పుడు. కరెక్టే. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు అండి. నమస్కారం సార్. ఇదండి జెన్నీ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే.